ఏ మాటకి ఆ మాట ఈ షో రోజు రోజుకి రసవత్తరంగా రసం సాంబార్ కన్నా టేస్టీగా మారుతుంది, సాగుతుంది, సాగబోతుంది అన్న ఒక నమ్మకం అయితే వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ సూపర్ ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఇవాళ ఎపిసోడ్ కూడా ఖతర్నాక్ ఉంది అండ్ గ్రూప్ బిజినెస్ స్టార్ట్ అయింది హౌస్లో. నేను అంజలి పవన్ కపుల్ నుంచి వెళ్ళి ఇటువంటి కైండ్ ఆఫ్ అంటే వాట్ ఈస్ ద ఒరిజినల్ థింగ్ ఆఫ్ అంజలి పవన్ అంటే మేబీ ఇట్లా ఉంటారేమో, మనకు బయటకు కనిపిస్తుంది కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు బయటపడ్డారు. అంటే మనం అనుకున్న కపుల్ బయటపడితే ఏమనిపించదు, కానీ మనం అనుకోని కపుల్ కూడా అటువంటి కైండ్ ఆఫ్ థింగ్లో బయటపడితే అబ్బా అనిపించింది. లైక్ సోనియా సిద్ధు వాళ్ళు గ్రూపిజం ఫామ్ చేసి కుమ్మక్కై ఒకరికొకరు ఇచ్చితినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం కైండ్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటూ పక్కన వాళ్ళ మీద నెగిటివ్ బ్యాక్ బైటింగ్ బ్యాక్ బిచ్చింగ్ లాంటివి చేస్తూ ఉన్నప్పుడు మనకు అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే మనం నైస్గా వెరీ స్వీట్గా ఆహా అలా నవ్విస్తూ చకచక ఎంత బాగున్నారా కపుల్, క్యూట్ కపుల్ అని అనిపించింది. టక్కన లోపల ఒరిజినల్ అంతా అలాగే ఉంది, అది వేరే ముచ్చట అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అబ్బా అనిపించింది. అండ్ చాలా కపుల్స్ గురించి అంటే మహేష్ శాండ్రాల్ని మనం అర్థం చేసుకుంటాం తెలుసా, డే బై డే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ని. కానీ అంటే స్టార్టింగ్ చూసినప్పుడు అబ్బాయి వీళ్ళు ఏంద్రా అబ్బాయి గిట్ట కొట్టాడుకుంటారా బచ్చి వీళ్ళు ఉంటారా ఊసిపోతారా అన్న కపుల్ అన్న ఫీలింగ్ వచ్చిన దాని నుంచి వెళ్ళి వీళ్ళ అండర్స్టాండింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ మహేష్ అర్థం చేసుకునే విధానం కానీ తనకు అర్థం చేయించే విధానం కానీ తన స్లో పిచ్లో తన మెల్లగా ఎక్కించే విధానం కానీ అది వేరే రకంగా అనిపిస్తుంది. అండ్ జానుబానులు వసంతి కళ్యాణ్లు సమ్వాట్ సేఫ్ గేమ్ అన్న పేరు పెడతాం మనం సేఫ్ గేమ్ అని, కానీ దే ఆర్ గుడ్. అంటే ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మంచిగా ఉండాలి అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడమో లేదంటే తీసేసినట్టు మాట్లాడమో కాకుండా దాన్ని ఎలా మాట్లాడుకోవాలో అలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నటరాజ్ మాస్టర్ నీతు ఆల్వేస్ అన్ని ఆస్పెక్ట్స్లల్లో ముందుకు పోయే విధానం మంచిగా ఉన్నది. అండ్ హరీష్ తిట్టినా తిడతాడు, కొట్టినా కొడతాడు, పెట్టినా పెడతాడు అనే కైండ్ ఆఫ్ మనిషి. ఈరోజు ఎపిసోడ్లో చూస్తే నిన్న మనకి పోస్ట్ మార్టం చేస్తా క్యారెక్టర్ని కట్ చేస్తా కొచ్చి కారం పెడతా అనే మాటలు అండ్ ఆయన ఒక రకమైన మొరటు కైండ్ ఆఫ్ బిహేవియరు, ఒక రకమైన మొండి స్వభావం ఉంటుంది. కానీ ఆయన పెట్టే కాడ పెడతాడు అనేది మళ్ళీ ఈరోజు కనబడుతుంది. మాట్లాడుకుందాం, చాలా విషయాలు ఉన్నాయి ఇవాళ మాట్లాడుకోవడానికి, ఖతర్నాక్ పాయింట్స్ ఉన్నాయి. ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్, ఈరోజు ఎంతమందికి సోనియా సిద్ధు మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ పోయింది కింద కామెంట్ చేయరు. ఎంతమందికి పోయింది, ఇన్ని రోజులు ఉన్న ఒపీనియన్ గాంగలమైంది అనేటోళ్ళు కింద కామెంట్ చేయండి. చాలా విషయాలు ఉన్నాయి ఇవాళ మాట్లాడుకోవడానికి, ఖతర్నాక్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని దగ్గరలో కొంతమంది గేమ్ అనుకొని పిసపిస వేయడము, కొన్ని దగ్గరలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పంచాయతీలు గమ్మత్తుందబ్బా మాట్లాడుకుని చాలా చాలా ముచ్చట్లు ఉన్నాయి. అబ్బా మస్తు గుంజినాయి కదా, లాగ్ అయిపోయింది. సారీ ఏమనుకోవద్దు, ఫటాఫట్ ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తే ఎపిసోడ్ రివ్యూ. ఇగో ఒక మాట చెప్తానా, ఏమనుకోకర్రి, ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. ఎందుకంటే మీరు 15,000 మంది చూస్తారు, ఖచ్చితంగా రివ్యూను 15,000 మంది చూస్తారు. ఏముందబ్బా లైక్ కొడితే ఏమన్నా పాపమా తప్ప అన్యాయమా, పుసుకున నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయని బాధపడతారా? నిజాయితీగా మీరు చూస్తున్న వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇప్పుడు 15,000 మంది చూస్తారు, మన వీడియో నచ్చిన వాళ్ళు ఒక 5,000 మంది, ఒక 2,000 మంది, ఒక 1,000 మంది లైక్ కొడితే ఏమవుతుందబ్బా? నేనేమన్నా సొమ్ము అడిగినా, మీ ఆస్తి అడిగినా, పాస్తి అడిగినా, పత్రం అడిగినా చెప్పుర్రి, ఏమంటారు? ఒక బంగారం అడిగినా చెప్పుర్రి, గ్యాస్ సిలిండర్ అడిగినా పోయింది కాదు కదా. జరా కొంచెం ఒక లైక్ కొట్టి వీడియో చూసుడు స్టార్ట్ చేయరు, ఓకేనా? చలో కంటిన్యూ చేద్దాం. ఇవాళ రీక్యాప్ లేదబ్బా, ఎపిసోడ్లో రీక్యాప్ వేయలేదు. నేను మనం ఊక అంటాను కదా సురుకు పెట్టినట్టు, అబ్బా ఏంటి సీరియలా ఇంకేమన్నా ఊకే రీక్యాప్ అని ఎత్తారేంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది తెలుసు ఇవాళ రీక్యాప్ ఉంటుందేమో, రీక్యాప్లో ఆ సీన్లు పడతాయి మళ్ళీ వెనకాల ఏది మనకి బ్యాక్గ్రౌండ్లో ఓజీ మ్యూజిక్ జీరా గంభీరా అనుకుంటా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మనకి డైలాగులు కొట్టిరు చూడు, ఆ డైలాగులు పడతాయేమో మళ్ళీ అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిన డైలాగ్ ఏంటి తెలుసా, ఇట్లా ఎపిసోడ్ స్టార్ట్ కాగానే రీక్యాప్ పడుతుంది. రీక్యాప్లో నటరాజ్ మాస్టర్ ఉండి ఒక్కసారి డడ్డు ట్రై చేసి చూడు, నన్ను టచ్ చేసి చూడు, గార్జిలా కూడా కంగారు పడిపోద్ది. గార్జిలా కూడా కంగారు పడాలంటే గార్జిలా వర్సెస్ కింకాంగే నటరాజ్ మాస్టర్ కింకాంగ్ ఇక్కడికి మనకి ఆ డైలాగ్ వేస్తారేమో, పోస్ట్ మార్టం చేస్తా క్యారెక్టర్ని ఈ డైలాగ్ వేస్తారేమో అని నేను అనుకున్నా. రీక్యాప్ వేయలేదు ఇవాళ. తెలుసు కదా మనం సురుకు పెడితే ఎక్కడ దాకా అంటుకుంటుందో మంట. ఎన్ని చేంజెస్ వచ్చినాయి మనం చెప్తే. సో రీక్యాప్ సీరియల్ ఎక్కువ ఉందని మనం ఊకుక అంటున్నాం. ఎడిట్ చేసిన ఎపిసోడ్లే అయినా కానీ రీక్యాప్ పీక్ పరేయచ్చు కదా, పీకేసినట్టున్నారు నాకు అనిపించింది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ భానుతోటి మాట్లాడుతాడు ఎపిసోడ్ చాలు కాగానే. నిన్న ట్యాగులు ఇచ్చుడు అయిపోయిన తర్వాత భాను వాళ్ళు నటరాజ్ మాస్టర్కి ఇమేచ్యూర్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఎందుకంటే అంజలి పవన్ వాళ్ళని అప్పుడేమో ఫేక్ అన్నారు, అప్పుడు అన్డిజర్వింగ్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ రియల్ అని చెప్పి పెట్టిరు. అదేంది మీరు అంత ఇమేచ్యూరిటీ లెక్క ఉంది, వారం రోజులలో ఏం మారింది అన్న సెన్స్లో పెట్టారు కదా.
సో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు వాళ్ళకి. మామూలుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడు. చూసుకు డి ప్రతాపబాబు ప్రతాపబాబు అంటాడు. కానీ మన కింగ్ కాంగ్ నటరాజ్ మాస్టర్ ఎసుంటాడంటే ఆయనకు నచ్చకపోతేనే శత్రుత్వం పెట్టుకుంటాడు. నువ్వు ఎంత గెలికినా నువ్వు ఎంత అన్నా కానీ వాళ్ళు నచ్చకపోతేనే పంచాయితీ, లేదంటే ఎక్స్ప్లెయినింగే పిలుచుకొని చెప్తాను అన్నట్టు. వాళ్ళిద్దరిది ఇక్కడ బాగుంది కాబట్టి నేను రియల్ అని చెప్పిన. ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు తప్ప నేను నమ్మట్లేదు వాళ్ళని. నేను చూస్తాను గేమ్ కదా, గేమ్ గురించి లేదంటే నిజంగానే వాళ్ళు బాగానే ఉన్నారా అనేది నేను ఇంకా బిలీవ్ చేయలేదు. వాళ్ళు వచ్చి సారీ చెప్పారు కాబట్టి అది పొరపాచాలని పక్కన పెట్టేసి కలిసి ఉంటున్నా. కానీ ఇది ఫర్దర్గా కూడా ఇలాగే ఉంటుందా లేదా అనేది చెప్పలేము. చూద్దాం. వాళ్ళకు కూడా ఇదే చెప్తాను, నేను నమ్ముతున్నా అని మాత్రం చెప్పను అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ చెప్తాడు. నమ్మడు. ఎందుకంటే ఇప్పుడు మనకు అంజలి పవన్ వాళ్ళ కథ ఏందో ఈ ఎపిసోడ్లో అర్థమైంది. మీరు చూసిరా? చూడకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసిన తర్వాత చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది, మజా వస్తుంది. వాళ్ళు ఒక గ్రూప్ ఫామ్ చేసారు. ఆ గ్రూప్లో వాళ్ళంతా మంచి స్ట్రాటజిక్ మూవ్ తోటి పోదామని చూస్తున్నారు. ఇట్లాంటి మూవ్లు వేసుకుంటేనే జనాలకు నచ్చదు. నిజంగా దీనిలో ఓటింగ్ పెడితే ఖతర్నాక్ ఉండదు. ఓటింగ్ పెడితే ఓట్లు పడాయి. ఇట్లాంటి స్ట్రాటజిక్ మూవ్లతోటి పోయి కావాలని గేమ్ ఆడుతూ ఉంటే ఓట్లు పడాయి, జనాలు మెచ్చరు బేసిక్గా. రైట్. నెక్స్ట్ సోనియా అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్లీ కళ్యాణ్కి మహేష్ మీద మస్తు కోపం వచ్చింది. అరే నేను యువర్ ఫేక్ అంటాడు. అక్కడ దాంట్లో ఫేక్ అని ఎందుకు వచ్చింది అసలు ఆయనకి అని చెప్పి నేను ట్యాగ్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగింది కదా. నాకెందుకో ఫర్దర్గా మహేష్ శాండ్రా మళ్ళీ ఎలిమినేట్ అయ్యి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ వాళ్ళతో బాగా క్లోజ్ అవుతారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం. నా 6th సెన్స్ అట్లా అనిపిస్తుంది, చెప్పలేం. అయితే యువర్ ఫేక్ అని అసలు ఫేక్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని సోనియాతో చెప్తాను వసంత్ ఉండి వాళ్ళు అసలు ఎవరిని అబ్జర్వ్ కూడా చేయరు, వాళ్ళు బయటకే రారు. నిజంగా మహేష్ శాండ్రాకున్న పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళందరితో కలవరు. వాళ్ళ నేచర్ దే ఆర్ లైక్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది శాండ్రాకి. అండ్ శాండ్రాతో ఉండాలి మహేష్ కాబట్టి ఉంటాడు. మహేష్ కూడా ఏంటంటే కొంచెం మింగిల్ అయిపోయి మొత్తం అడవిడి చేసే కైండ్ ఆఫ్ నేచర్ కనబడతలేదు లేదనుకుంటా. సో కళ్యాణ్ ఏంది మొత్తం ఎక్స్ట్రోవర్ట్ నేచర్, ఆయన అందరితోటి ఉంటాడు. మిస్సెస్తో కంటే అందరితోటి ఉంటాడని అదో పెద్ద కంప్లైంట్. అయితే దీన్ని కూడా అందరు జడ్జి చేస్తారు. లోపల ఉన్న వాళ్ళు కపుల్స్ ఎట్టుంటారంటే జడ్జి చేస్తూ ఉంటున్నట్టు. ఇది వసంతితో ఉండకపోవడాన్ని జడ్జి చేయడం అనేది నేచర్ అని అన్నట్టే. అందరితో కావాలని మెయింటైన్ చేస్తాడా, కావాలని గుడ్ బుక్స్లో ఉండడానికి ట్రై చేస్తాడా, కావాలని మంచిగా ఉండడానికి ట్రై చేస్తాడా. ఈవెన్ అన్నిసార్లు ఇతని నేచర్ ఇదని చెప్పినా కానీ ఇదే కథ ఉంటుంది. ఎందుకంటే మంచిగా ఉంటే కంటు జనానికి. నీకేందన్నా కళ్యాణ్ బాగా నేచర్ నచ్చినట్టుందంటే మీకు కూడా నచ్చుతాడు చూడండి ఫర్దర్గా అని ఫీలింగ్ నాకున్నది. గట్టి ఫీలింగ్ ఉన్నది. మనం ఎంతమందిని చూసినాం బిగ్ బాస్లో, ఎవరు నచ్చుతారు జనానికి, ఎవరు నచ్చారో అర్థం కాదా. సరే. అయితే ఇక్కడ కళ్యాణ్ సిద్ధుతోటి అంటాడు అన్నట్టు, నేను అరవాలంటే అరవగలుగుతాను కానీ నేను అరవలేదు అని అంటే సిద్ధు ఉండి అరిచినావు ఎందుకు అరవలేదు ఎందుకు అరవలేదు అని చెప్తాడు. ఆ తర్వాత సో ఇక్కడ సోనియా ఒక మంచి మాట చెప్పింది. ఏం తెలుసా, ఇఫ్ నువ్వు వాళ్ళతోటి సార్ట్అవుట్ చేసుకుంటా అంటే డైరెక్ట్ మాట్లాడు, మంచిగా అనిపించింది. రెండోది, ఇఫ్ నువ్వు అసలు వాళ్ళు ఇమ్మెచ్యూరు వాళ్ళతో మాట్లాడడం దండగా అనుకుంటే ఇవి వదిలేసాయి, లీవ్ ఇట్, ఇక కథ మాట్లాడక. ఇంకా నువ్వు సార్ట్అవుట్ చేసుకుందాం అనుకుంటే పోయి సార్ట్అవుట్ చేసుకో అని చెప్పింది. ఎందుకు ఇక్కడ మాట్లాడే దండగ కదా అని ఇండైరెక్ట్ చెప్పింది. ఎందుకంటే ఆమెకు మాట్లాడే ఓపిక ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా. అయితే ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్, వసంతి, మహేష్, శాండ్రా వీళ్ళు కూర్చుండి సార్ట్అవుట్ చేసుకుందామని మాట్లాడుకుంటారు. హైలైట్ ఏంటంటే వీళ్ళు సార్ట్అవుట్ చేసుకుందామని కూర్చుండి కళ్యాణ్, వసంతి లోలి పెట్టుకున్నారు. మొగుడు పిల్ల పంచాయతీ రైట్ గిట్టే ఉంటాయి కదా. రైట్. అయితే ఏమైందంటే మీరు ఇమ్మెచ్యూర్ అని పెట్టారు కదా అని కళ్యాణ్ స్టార్ట్ చేసినాడు. మీరు ఇమ్మెచ్యూర్ అని పెట్టారు కదా, మీరు నన్ను ఎప్పుడు గమనించలేదు, చూడలేదు కదా అనగానే వసంతి ఇన్వాల్వ్ అయ్యి శాండ్రాతో చెప్తున్నట్టు వీళ్ళ బాండింగ్ అంట ఒకటి ఉంది కదా అనగానే కళ్యాణ్కి కోపం వచ్చి ఒక నిమిషం ఆపే బాండింగ్ ఏం మాట్లాడక అన్నాడు. అనగానే నన్ను కూడా మాట్లాడిస్తావా అని చెప్పి వసంతి అని. ఆ తర్వాత కళ్యాణ్ ఏమంటాడంటే ఇండివిజువల్ బాండ్ గురించి వాళ్ళు మాట్లాడతలేరు వసంతి అని చెప్పి అన్నాడు. అంటే వసంతి ఉండి ఇండివిజువల్ బాండ్ గురించి నేను చెప్పట్లేను, ఇప్పుడు నీ మంచి కోరినప్పుడు నువ్వు బాగా ఫేవరెట్ అని అన్నప్పుడు ఈ పాయింట్ నీతో డిస్కస్ చేస్తే అయిపోయేది కదా, అదేదో స్టేజ్ మీద పోయి చెప్పకుండా అని వసంతి అన్నది. అనగానే మహేష్ ఉండి గేమ్ షోలో ఉన్నాం శాండ్రా, ఇది ఏదైనా గేమ్ ఇది గేమ్ కదా, మీరు ఎలా ఉండాలి, మీరు కలిసి ఉండాలి, మీరు మంచిగా మాట్లాడుకోవాలని మేమెందుకు చెప్తాం అని చెప్పి శాండ్రా అన్నది. నాకు నచ్చలేదు అబ్బాయి ఇక్కడ. అంటే ఇట్లా ఎందుకు చెప్తాం, ఇది కరెక్టే గేమ్ షో కాబట్టి మేమెందుకు చెప్తాం మీరు బాగా క్లోజ్ ఉండాలి, లేకపోతే అందరు పాయింట్ ఆఫ్ చేస్తారని మేమెందుకు చెప్తాం అనేది కరెక్టే. కానీ మహేష్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి నువ్వే ఫేవరెట్, నువ్వు బాగా క్లోజు, నువ్వు నాకు నచ్చినవు, నీ యాటిట్యూడ్ నచ్చింది మచ్చా మామ అని చెప్పి క్లోజ్ అయిపోయి వీడని అంత క్లోజ్గా వెళ్ళిపోవద్దు కదా. అంత క్లోజ్గా బిహేవ్ చేసినప్పుడు స్టేజ్ మీద పోయి నెగిటివ్ చెప్తారా అని అనుకోరు కదా నిజంగా. నేను నిన్న చెప్పిన చూసినా
చెడు చెవిలో చెప్పాలి, మంచి మైక్‌లో చెప్పాలి. ఒకవేళ నువ్వు కావాలనుకున్న పర్సన్ అయితే, నువ్వు ఫేవరెట్ పర్సన్ అని చెప్పి ఇది మళ్ళీ గేమ్ గదా! నేనెందుకు చెప్తానంటే, అప్పుడు ఫేవరెట్ పర్సన్ అని చెప్పొద్దు గదా! ఆ! ఆ! కదా! అవునా కాదా? లాజికా కాదా? కానీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెక్టే మహేష్ చెప్పిన మాట ఇది గేమ్ షో. మరి మీకెందుకు మేము మంచి చెప్తాం. మీరు మంచిగుంటే మరి మేము ఎలిమినేట్ అయితాం గదా! అనేది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెక్టే. కాకపోతే నువ్వు ఫేవరెట్ అనొద్దప్పుడు. నువ్వు వేసుకునే స్ట్రాటజీలు, నువ్వు వేసుకునే స్కెచ్‌లు నువ్వు వేసుకోవాలి. అట్లా దగ్గరికొచ్చి బుదరకిచ్చి నువ్వు సూపర్ రా అని చెప్పి ముద్దులు పెట్టి, అది కూడా ముద్దులు పెట్టి మరీ చెప్పి, కడిగేస్తే నీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతా అంటే ఎట్లా? తప్పు కదా! అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకేమనిపించింది? కళ్యాణ్ అంటాడు, "ఈ పాయింట్ కరెక్టే" అని అంటాడు. ఈ పాయింట్ కరెక్ట్ అనగా నేను మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు అని వసంతి అంటది. ఏమనకండి ఆమెకు అర్థం కావట్లేదు. ఈ టాపిక్ వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి అని వసంతి మాట్లాడుతుంటే, వసంతి మాట్లాడేది వదిలేయండి అని అంటాడు. వీళ్ళు మాట్లాడేది కరెక్టే, మీరు మాట్లాడేది కరెక్టే అని చెప్పి మహేష్ సెంటర్‌కి చెప్పుకుంటూ ఆమెను ఆపేసరికి ఆమెకు సడన్‌గా కాలుతది. అంటే స్పేస్ ఇస్తలేడు. నేను మాట్లాడేది చెప్తే అర్థమైతలేదు ఈయనకి అని అనుకుంటది. వసంత ఏమనుకుంటదంటే వీళ్ళిద్దరి బాండింగ్ గురించి నేను మాట్లాడతాను. స్టేజ్ మీద చెప్పొద్దు కదా! దగ్గర చెప్పాలనే పాయింట్ మాట్లాడుతుంటే ఆయనకి ఎక్కుతలేదు. ఏంది అడ్డం అడ్డం మాట్లాడుతుంటే నన్ను మాట్లాడనిస్తలేడని ఆమె అనుకున్నది. కానీ కళ్యాణ్‌కి ఆ పాయింట్ అర్థమైంది. తర్వాత కూర్చొనిబెట్టి చెప్తాడు. సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతది. వెళ్ళిపోగానే వాళ్ళ ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నన్ను ఆపే ఆపే అంటున్నావు. నన్ను మాట్లాడనిస్తలేవు. నాకు స్పేస్ ఇస్తలేవు నువ్వు అని చెప్పి సీరియస్‌గా పోయింది. పోగానే కళ్యాణ్ నుండి నేను చెప్పేది విను, నేను చెప్పేది విను అనుకుంటూ బంగారం ఆగమ్మా ఆగమ్మా అని చెప్పి పోయి బతిలాడతాడు. కూర్చుండబెడతాడు. యు ఆర్ సపోర్టింగ్ దెమ్ రా, యు ఆర్ సపోర్టింగ్ దెమ్ అంటే నేను సపోర్ట్ చేయట్లేదమ్మా, వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తానమ్మా, నేను నీకే సపోర్ట్ చేస్తానమ్మా. నీ కాలు మొక్తమ్మ ఏడవకమ్మ అంటాడు. నీ కాలు మొక్తమ్మ ఏడవకమ్మ. మొత్తం రోజులు మారినాయమ్మా. ఓడలు బళ్ళైనాయి, బళ్ళు ఓడలైనాయి. ఒకప్పటి లెక్క కాదు, ఇప్పుడంతా రివర్స్. నీ కాలు మొక్తా అమ్మా, నీ కాలు మొక్తా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే నీ ఫ్యాంట్ ఏందో నాకు అర్థమైంది. నేను చెప్తా పాటు నీ ఫేవరెట్, నువ్వు నాకు ఫేవరెట్ అని ఆయన అన్నాడు. అట్లాంటప్పుడు అక్కడ పోయి ఎందుకు చెప్తాడు, ఫేక్ అని ఎట్లా గుద్దిండు, నీకు వచ్చి పర్సనల్గా చెప్పాలి అనేదే కదా నీ పాయింట్. నీ పాయింట్ నాకు అర్థమైందమ్మా, అర్థం కాక కాదు అని అంటాడు. అప్పుడు అంటే అర్థమైందా, ఓకే, తనకేం తెలియదు వదిలే అని అంటున్నావు, నువ్వు నాకు నచ్చలేదు, నన్ను తక్కువ చేసి మాట్లాడేట్టుగా ఉందని చెప్పి ఎడతంటే ఇక కళ్యాణ్ నుండి నీకు టాపిక్ అర్థం కాలేదనుకున్నాను అన్న అంటే, తీసిందే నేను, నాకెందుకు అర్థం కాదు, నిన్న స్టేజ్ మీద కూడా అర్థం కాదు అన్నావు, రాధా గారికి కూడా నేను చెప్పిన పాయింట్ అర్థమైంది, కానీ నువ్వు అలా అన్నావు అంటే తక్కువ చేసి మాట్లాడుతుండని. యాక్చువల్లీ ఇది మెయిన్గా పురుగు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, పురుగు మెసిలింది ఎట్లా అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అందరి మొగుళ్ళు మంచిగా భార్యలతో అతుక్కొని ఉంటారు, నీ మొగుడు మాత్రమే నీతో అతుక్కుంటలేని పుల్లలు పెట్టిన పక్కన అంజలి పవన్ లాంటి వాళ్ళు స్టార్ట్ చేసిరు మెల్లగా. నీతు అంజలి పవన్ వీళ్ళు స్టార్ట్ చేసిరు ఈమెకి ఎక్కించడు. అయిపోయేసరికి ఏంటంటే ఈయన నాతో ఉంటలేడు, నన్ను అర్థం చేసుకుంటలేడు, నాతో ముచ్చట పెడతలేడు, ఈ పాయింట్లన్నీ ఎక్కేసి ఇవన్నీ బరువు అయ్యి కూర్చున్నాయి అన్నట్టు. ఏమన్నా ఎక్కడన్నా ఆపితే కనుక, బయట ఆపితే ఆగుతారు, ఇక్కడ 10 మంది ముందు నన్ను కించపరిచింది, తక్కువ చేసిన పాయింట్స్ వస్తాయి అన్నట్టు వీళ్ళకి. అది మ్యాటర్. అందుకే కదా ఇప్పుడు వాళ్ళకి తెలియకపోతే తెలియదు అని చెప్పినా కానీ తప్పే ఉంటుంది. రేపు పొద్దున పెళ్లి కాని వాళ్ళకి చెప్తాను, పెళ్ళైన తర్వాత ఇప్పుడు హస్బెండ్కి తెలియదు అని చెప్పి వైఫ్ చెప్పినా, వైఫ్కి తెలియదు అని హస్బెండ్ చెప్పినా కానీ నువ్వు పర్సనల్గా చెప్తే కొంచెం ఓకే, కానీ నలుగురిట్లలో చెప్పినావు అంటే ఆగం అవుతావు. ఇదంతా సంసారంలో జరిగే ముచ్చట చెప్తాను. పెళ్ళైన వాళ్ళకి తెలుసు అనుకో ముచ్చట, లొల్లులు అవుతాయి స్టార్టింగ్లో. అందుకే ఫస్ట్ 1 year బాగా క్లోజ్ ఉంటారు అంటే ఎట్లా చెప్తే అట్లా వింటారు, ఒకరికొకరు మంచిగా వింటారు. ఆ తర్వాత కరెక్షన్స్ చెప్తారు చూడు, ఎప్పుడైతే కరెక్షన్స్ చెప్పడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి పంచాయతీలు అవుతాయి. స్టార్టింగ్లో తెలియదు అబ్బాయిలకి, నలుగురు ఉన్నప్పుడు మనం ఓ మాట అన్నమా అనేది కూడా అబ్బాయికి తెలియదు. కానీ మనం మామూలుగా అంటాం, క్యాజువల్గా అంటాం, ఏం ఫీల్ కారు కదా. ఎందుకంటే అప్పటిదాకా మనం అక్కల చెల్లెలతో ఉంటాము, వాళ్ళ మీద మనం 100 అంటాము, వాళ్ళు ఏం ఫీల్ కారు, ఎందుకంటే లైట్ తీసుకుంటారు. కానీ వైఫ్లు వచ్చిన తర్వాత అదే మన అక్కల చెల్లెలు ముందట వాళ్ళని ఒక మాట అన్నామంటే హట్ అయిపోతారు. అది లాజిక్. చిన్న మాట అన్నది అసలు నువ్వు అన్నమన్న సంగతి నీకు తెలియదు, అది క్యాజువల్గా అన్న కదా అంటావు, క్యాజువల్గా అంటే నడవదు. ఈవెన్ అప్పుడు మీ వైఫ్ వచ్చిన తర్వాత నీ వైఫ్ ముంగట మీ అక్కల్ని చెల్లెల్ని మామూలు క్యాజువల్గా ఒక మాట అన్నా కానీ వాళ్ళు కూడా హట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. బంటి ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి చూడలేదు ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. అట్టే ఉంటుంది అన్నట్టు లాజిక్. వాళ్ళ బ్రెయిన్లో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాయి, మగవాళ్ళ బ్రెయిన్ సింపుల్గా ఆలోచిస్తూ ఉంటే అక్కడ పంచాయితీ క్రిటికల్గా ఉంటుంది అది. సర్లే, జీవిత సత్యాలు ఎందుకంటారా. ఓకే, ఇక ఇక్కడ చూడు, నీకు టాపిక్ అర్థం కాలేదంటే తీసిందే నేను అంటే, ఇక కళ్యాణ్ నుండి నువ్వు నాకన్నా మెచ్యూర్గా ఆలోచిస్తావు నాన్న, నాకు తెలియంది కూడా నువ్వే నాకు నేర్పించావు నాన్న, నాకు ఎన్నోసార్లు నువ్వు నన్ను గైడ్ చేసావు నాన్న. యాక్చువల్లీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు అబ్బాయి తన లైఫ్ని లీడ్ చేస్తా, తన జాబ్ చేస్తా, పైసలు సంపాదిస్తా, కుటుంబాన్ని దాతా అన్నీ ఉంటాయి. కానీ అప్పటిదాకా పెళ్ళయ్యేదాకా ఏంటంటే నాకేం తెలియదు అనేది పెళ్ళం వచ్చి చెప్తా. ఓకే, అప్పుడు నేను చేసిన తప్పులా, ఓకే
ఓకే. రైట్. అట్లుంటది అన్నట్టు. నువ్వు నాకు చెప్పావు నాన్న. నన్ను ఎన్నోసార్లు గైడ్ చేసావు నాన్న. అప్పటిదాకా వాడు జీవితంలో ఎంతో సాధిస్తాడు. వాడు తోపుతురుం కానీ నెలకు 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 కూడా సంపాదించే స్టేజ్‌కి పోతాడు. కానీ వైఫ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. నాకేం తెలవదు అని. రైట్. ఆ తర్వాత వాడుతుంది. నేను మాట్లాడేటప్పుడు ఆ పిల్లకి ఏం తెలియదు. ఆ పిల్ల ప్యానిక్ అవుతుంది అని డిస్రెస్పెక్ట్ చేసి అని అంటే నన్ను మాట్లాడిస్తలేవు అని చెప్పి డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు నువ్వు నా మాటలు అని చెప్పి అన్నది. నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదమ్మా, సారీ అమ్మా అని చెప్తాను. ఓపెన్గా మాట్లాడతా. నేను మాట్లాడింది రాధాగారికి కూడా అర్థమైంది. మీరు తీసుకెళ్ళింది ఒక టాపిక్, నేను తీసుకెళ్ళింది ఒక టాపిక్, నువ్వు చెప్పింది ఒక టాపిక్ అన్నట్టుగా డిస్కషన్ అయిపోయింది. ఇక కట్ చేస్తే తరికిట తత్తై వచ్చిందండి వయ్యారి శ్రీముఖి వచ్చి రావద్దు నా దగ్గరికి, రావద్దు హాయ్ బాగున్నారా అన్నది. ఆ తర్వాత గోల్డెన్ కపుల్ స్వర్గం ఎట్లుంది, ఎంజాయ్ చేస్తున్నారా అనగానే ఇక్కడ నూకరాజు ఒక మాట అన్నాడబ్బా. నాకు ఈ మాటతో అర్థమైంది ఏంటంటే అన్నీ ఉన్నాయి, కానీ ఉన్నాయన్నీ కూడా తినగలగడానికి ఆమెకి తినడానికి ఉంది, కానీ నాకు తినడానికి మాత్రం లేవు అన్నాడు. అంటే ఏందన్నట్టు కొంపదీసి ఏమైనా సోరటాక్ అయిందా అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే ఎవరైతే టాప్ కపుల్ ఉంటారో, గోల్డెన్ కపుల్ అవుతారో వాళ్ళకి ఆ వారం ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే నూకరాజుకి ఈ వారం తక్కువ స్కోర్ వచ్చినా దే ఆర్ ఇమ్యూన్, వాళ్ళు ఎలిమినేట్ కారు. అర్థమైందా రజ? అదనమాట. సేమ్ టు సేమ్ బిగ్ బాస్ లెక్కనే క్యాప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది. లైక్ వీళ్ళు క్యాప్టెన్ ఏంటంటారు, క్యాప్టెన్కి సపరేట్ రూమ్ ఉంటుంది కొన్ని సీజన్లలో. లైక్ దట్ ఇప్పుడు క్యాప్టెన్కి సపరేట్ రూమ్, వాళ్ళే తోపులు, వాళ్ళే రాజా రాణి. కాబట్టి రాజా రాణికి సేవకులు ఉండాలి. కాబట్టి మేము ఇప్పుడు సేవకుల్ని డిసైడ్ చేసే ప్లాన్ చేస్తున్నాం. మీకు నచ్చిన జంటను సేవకులుగా మీరు నియమించుకోవచ్చు అనగానే నూకరాజు భలే తిరకాసు చేసాడయ్యా. మంచిగా భలే ఆలోచించిండు. హరిత హరీష్ని మేము సేవకులు, నేను ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా, హరిత హరీష్ అంటాడేమో అనుకున్నా. హరిత హరీష్ని నేను సేవకులుగా పెట్టుకుందాం అనుకుంటున్నా అని అన్నాడు. ఇద్దరు మాట్లాడుకుందాం చెప్పారు. చెప్పంగానే హరీష్ నడతని నేను నీకు సేవకులుగా చేయన్నా అన్నట్టుగా ఉన్నాడు. వాళ్ళు ఇంటర్వ్యూ చూపించారు టక్కున. ఎవరి ముందు తలొగ్గేది లేదు, ఎవరి ముందు తలదించి సేవకులుగా ఉండేది లేదు, లోపలేదో పెట్టుకుని విషయం కక్కినట్టుంది. ఇది అన్నా వదిన పేరుకే ఫేక్ రిలేషన్స్ నేను పెట్టుకోను, ప్రపంచం తలకిందులైనా సేవకులుగా ఎవరి ముందు తలదించమేమో అని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూ చూపించింది అన్నట్టు. అయితే ఎందుకు పెట్టుకున్నావు వై అని అడిగితే మా లవ్ అర్థమవుతుందేమో, ఫేక్నెస్ నుంచి ట్రూగా అవుతుందేమో, వాళ్ళకి ఫీలింగ్ ఉంది కదా మేము ఫేక్ అని, సో ఆ ఫేక్ నుంచి ట్రూగా ఫీల్ అవుతారేమో అని అనగానే నేను ఎవరి మీద అనగానే శ్రీముఖి ఉండే ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. ఎవరైతే నేను చెయ్యను, నా వల్ల కాదు, గీసోటి చేయడానికి నేను షోకి వచ్చినా రాలేదు, అట్లా ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఇట్స్ అ ఫార్మేట్. చేస్తే చెయ్యి, లేదంటే అవతలకి హాట్ కాదు. కానీ మీరు ఆపోజ్ చేసారు, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అన్నది. నూకరాజు ఒక మంచి మాట, నూకరాజు ఇద్దరు కలిసి ఒక మంచి మాట అన్నారు. ఏంటంటే ఈరోజు మేము టైం ఇస్తాం, ఈరోజు ఏం అడగం, మేము ఆలోచించుకొనివ్వండి, రేపు అడుగుతాం, చేస్తే హ్యాపీ, చేయకపోయినా హ్యాపీయే. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రాజారాణి అయినప్పుడు మేము అసిస్టెంట్లు అయితే కనుక, సేవకులం అయితే మేము చేస్తాం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం దానికి కూడా అని చెప్పింది శ్రీముఖి ఉండి. ఓకే, అందరికి ఒక క్లారిటీ వచ్చింది కదా, రైట్. అయితే ఇక కాదబ్బా నాకు అర్థం కాదు, హరిత హరీషు నేను ఏం చెయ్యా, ఇప్పుడు ప్రతిదానికి అడ్డం, ఒక టాస్క్ చెప్తే నేను చెయ్యా, ప్రేమ గురించి చెంపవాళ్ళకు కొడతా, ఇదేంది ఇప్పుడు సేవకులుగా చేయాల్సి వస్తుంది ఒకటి ఫార్మెట్ ప్రకారంగా అంటే నేను చెయ్యా, దీనికోసం వచ్చిందా. అక్కడ బిగ్ బాస్లో కూడా అంతే, ఇదే పంచాయతీలు, అన్నీ లేక పంచాయతీలు, నేను చెయ్యా అనేటప్పుడు ఇది ఒక షో, ఇదొక షో అంటే చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు డాన్స్ షోకి పోయి డాన్స్ చేయ అన్నట్టు ఉన్నది ముచ్చట. నేను చెయ్యను పోయి ఫ్లోర్ మూమెంట్ అని, కింద మట్టి కింద ఫ్లోర్ మీద బొర్రనా, నేను బొర్రను అన్నట్టుకుంటుంది ఇది ముచ్చట. జబర్దస్త్ పోయి కామెడీ చేయాల్సినప్పుడు పంచ నా మీద ఎత్తాను, పంచ నేను నా మీద ఎత్తి ఒప్పుకొని నేను అన్నట్టుకుంటుంది ఇది. ఈ షోకి పోయినప్పుడు షో లెక్కనే ఉండాలి. వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్, వెన్ యూ ఆర్ ఇన్ కొత్తపల్లి బీ లైక్ కొత్తపల్లియన్. ఓకే, కొత్తపల్లి ఎక్కడదంటారా, మా ఊరు. రైట్. ఇక నెక్స్ట్ శ్రీముఖి ఛాలెంజ్లోకి వెళ్ళిపోదామా, మళ్ళీ బాండ్ క్రెడిట్ సంపాదించుకుందామా అని అడిగింది. అంటే వీఆర్ రెడీ అని వాళ్ళు అన్నారు. అయితే ఒక్క నిమిషం రుకో జరా, సబర్ కరో, ఇప్పటిదాకా మీకున్న బాండ్ క్రెడిట్స్ అన్ని 0 అయిపోతాయి, ఓకేనా అన్నదా. ఓకే, మళ్ళీ ఫ్రెష్గా వీక్ అంతా స్టార్ట్ చేద్దాం, ఓకే రెడీ డన్ అని అనుకున్నారు. ఛాలెంజ్లోకి పోతున్నారు. అయితే ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఏంటంటే, షో మీద ఫార్మేట్ మీద క్లారిటీ వచ్చింది నాకు, మీకు చెప్తా. ప్రతి సోమవారం ఒకరిని తిట్టుకోవాలి. సేమ్ మనకు నామినేషన్స్ ఎపిసోడ్ బిగ్ బాస్ లానే ఉంటుంది. ఏదో ఒకటి పెడతారు, ట్యాగులు ఇచ్చుకోవాలో, లేదంటే వాళ్ళ గురించి నెగిటివ్ పాయింట్స్ ఏందో చెప్పాలి. ఇట్లా నెగిటివ్ పాయింట్స్ బయట పెట్టి కుండ బద్దలు కొట్టినట్టుగా లొల్లి పెట్టుకునే పంచాయతీలు ఉంటాయి. సో ప్రతి సోమవారం అది
మంగళవారం బుధవారం ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజ్ నెంబర్ 1, ఛాలెంజ్ నెంబర్ 2. ఆ ఛాలెంజ్లలో బాండ్ క్రెడిట్స్ ఉంటాయి. అవే పాయింట్స్. ఆ బాండ్ క్రెడిట్స్ హైయెస్ట్ 25, లోయెస్ట్ 5 0 ఉంటుంది. సో సెకండ్ ఛాలెంజ్లో కూడా సేమ్ ఉంటాయి. సో 50 బాండ్ క్రెడిట్స్లో నువ్వు ఎంత సంపాదిస్తావు అన్నదాన్ని బట్టి నువ్వు టాపా లీస్టా ఏదో తెలుస్తుంది. నీ పొజిషన్ని బట్టి నువ్వు టాప్లో ఉంటే కనుక నీకు ఆదివారం నాడు, శనివారం నాడు క్లాస్ బీకి, ఆదివారం నాడు గట్టిగా క్లాస్ బీకేసి నీకు గోల్డెన్ కపుల్ అవార్డు ఇస్తారు. గోల్డెన్ కపుల్ అవార్డు ఇచ్చిన వాళ్ళు క్యాప్టెన్ సాత్రంగా వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా వస్తుంది. సేమ్ బిగ్ బాస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇక మరి అన్న మంగళవారం బుధవారం అయిపోయింది. మరి గురువారం శుక్రవారం ఏం చేస్తారంటే ప్రేమపూర్వకమైన నేను మీ లవ్ గురుని, మీకు మధ్య మధ్యలో లొల్లులు పంచాయతీలు అయినాయి కదా, మీకు అండర్స్టాండింగ్ కోసం మిమ్మల్ని చాలా చక్కగా మాట్లాడడానికి ఆయన లవ్ గురు అవుతాడు. ఆయన ఏదో ఒకటి మంచిగా అంటే అండర్స్టాండింగ్ కోసం సంబంధించి పెడతారన్నట్టు. అట్లా 3 రోజులు పంచాయతీ, 2 రోజులు ప్రేమ, ఒక 2 రోజులు క్లాస్ బీకడాలు. ఇది ఫార్మేట్లో పోతుందని మనకు అర్థమైంది. ఇంకేమైనా ట్విస్టులు టర్న్స్ ఉంటే మనకు ఫ్యూచర్లో తెలుస్తాయి. అది షో ప్యాటర్న్ అయితే ఇది. అయితే ఛాలెంజ్ నెంబర్ 1 ఈరోజు టేస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే ఛాలెంజ్ పెట్టబోతున్నాం. ఈ ఛాలెంజ్లో భాగంగా ఏం చేయాలని చెప్పి అక్కడ బుట్టలు పెట్టారు. 10 బుట్టలు పెట్టారు. 10 బుట్టలు పెట్టి ఆ బుట్టలలో ఒక్కొక్క బుట్టకి రకరకాల ఐటమ్స్ని ప్రిపేర్ చేసే కైండ్ ఆఫ్ సామాన్లు పెట్టారు. ఉదాహరణ నూడిల్స్ పెడితే, ఇంకోదాన రైస్ పెడితే, ఇంకోదానిలో చపాతి పిండి పెట్టినట్టుగా రకరకాల ఐటమ్స్ పెట్టారు. అందులో ఉదాహరణ వంకాయ పెడితే, ఉదాహరణ బెండకాయ పెడితే, బీరకాయ పెట్టినట్టుగా రకరకాల కర్రీస్ చేయడానికి పెట్టారు. అట్లా రకరకాల ఐటమ్స్ పెట్టి ఉన్నాయన్నట్టు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిష్ ప్రిపేర్ చేయడానికి అంటే ఆ రకమైన ఐటమ్ పెట్టేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నూకరాజు ఆసియాని పిలిచేసి మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి అంటే వాళ్ళు ఒకటి తీసుకున్నారు. నూకరాజు ఆసియా వాళ్ళు ఒకటి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే నూకరాజు ఆసియా వచ్చినాక మీరు నెక్స్ట్ కపుల్ ఎవరు అని అంటే నట మాస్టర్ అండ్ నీతు అని చెప్పారు. అట్లా నెక్స్ట్ వాళ్ళని పిలుస్తూ ఉంటే చాయిసెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా, మనం సెలెక్ట్ చేసుకుని చాయిస్లు తగ్గుతుంటాయి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే హరీష్ మిగిలిండు. సో వాళ్ళకి ఛాన్స్ లేదు, ఏది ఉందో అది పట్టుకొచ్చుకోవాలి, ఆ ఉన్న దాంతో చేయాలి. అదనమాట మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ. పెద్ద అంటే అన్ని వంటలు వచ్చినోనికి ఓకే, నాకు ఓన్లీ పప్పుచారే వచ్చు అంటే ఏది పడుతుంది ఒకటే ఉంటే మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటాం. అట్లా అఫ్కోర్స్ ఆడవాళ్ళకి అన్ని వంటలు వస్తాయి అనుకోరు మ్యాక్సిమం. మొగలకు కూడా ఇడిచిపెడితే ఏ చేస్తారు, దేనితోటైనా చేస్తారు అనుకో, అది వేరే ముచ్చట. బ్యాచిలర్ రూమ్లో చూడాలి మీరు, వంటలు ఆగం గత్తర లేపుతారు. దేనితోటైనా కూర చేయగలుగుతారు వాళ్ళు, అన్నంతో కూడా కూర చేసి పెడతారు. అటువంటి మనుషులు బ్యాచిలర్స్. ఏమంటారు మామ ఎట్లా కదా, అవునా కాదు? మనం కూడా బ్యాచిలర్స్ రూమ్లో ఉన్న వాళ్ళం కాబట్టి తెలుసు. ఓకే. అయితే ఇక్కడ కూడా కొన్ని జోకులు, అడల్ట్ జోకులు కూడా ఉన్నాయి. సోనియా సిద్ధు వాళ్ళు వచ్చినప్పుడు ములక్కాయలు ఉన్నది పట్టుకుంటే ఏంటి ములక్కాయలు బాగా ఇష్టమా అందుకే తీసుకున్నావా అని అన్నది. అయినా ఏం లాభం అని చెప్పి సిద్ధు అన్నాడు. ఎందుకురా అంత మాట అన్నావు అని శ్రీముఖి అన్నది. అనగానే సిద్ధు ఉండి అంటే ఇక్కడ ఏది వండుకొని తినలేం కదా అందుకంటున్నా, ఇక్కడ బయట నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఫుడ్. అది జోకు నవ్వాలి. ఓకే, జోకే అది నిజంగానే. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. నెక్స్ట్ ఇక కుకింగ్కి సెటప్ అంతా రెడీ చేసిరు. మనకు అక్కడ 10 టేబుల్ వేసిరు. మంచి భారీగానే అనిపించింది. 10 టేబుల్ వేసిరు, 10 ఇండక్షన్ స్టవ్లు పెట్టిరు. ఎందుకంటే ఎల్పిజి షార్టేజ్ ఉంది కాబట్టి మనకి ఎల్పిజి పెట్టకుండా ఇండక్షన్ స్టవ్లు పెట్టారు. అఫ్కోర్స్ ఆ షూటింగ్ టైంకి అంత షార్టేజ్ ఏం లేదు కానీ అయితే ఇండక్షన్ స్టవ్లు అంతా ఇక ఐటమ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ ఏం పెట్టారంటే ఈ బుట్టలో ఉన్న సామాన్లే కాకుండా వెనకాల ఒక ప్యాంట్రీ పెట్టారు. ట్రైన్లో ఉన్నట్టుగానే ప్యాంట్రీ పెట్టారు. అక్కడ అడిషనల్ సామాన్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ డిస్కషన్లో పప్పు లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ చేయడానికి ఏం లేదు అని డిస్కషన్స్ కొన్ని అయినాయి అన్నట్టు. అందుకని చెప్పి అక్కడ అన్నీ రెడీగా పెట్టారు. అడిషనల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ పొరపాటు చేసిన వాళ్ళు ఎవరంటే మహేష్ శాండ్రా వాళ్ళు. వీళ్ళ బుట్టలో ఏదైతే ఉన్నాయో దాంతోటే మేము చేస్తామని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు. అదే పొరపాటు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సిన అడిషనల్ సామాన్ అక్కడ పోయి తెచ్చుకున్నారు. అండ్ పక్కన వాళ్ళని కూడా అడిగి తీసుకున్నారు. అట్లా మొత్తానికైతే మీ ఫుడ్డు ఎంత బాగుంటుంది అనేది మెయిన్ థింగ్ కదా. కాదు నాకు ఇచ్చిన సామాన్లు నా బుట్టలో సామాన్లతో చేయాలని ఒక లాజిక్ ఆలోచించి చేసారు. అది పెద్ద పొరపాటు అయిపోయింది. అందుకే పాపం వాళ్ళందరికంటే లీస్ట్ స్కోర్ వచ్చింది. సరే, స్కోర్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే అంజలి పవన్ అంటాడు ఈ షోలో ఉన్న గొప్పతనం ఏందో తెలుసా, చిన్న బ్రేక్ ఉందన్నట్టు. ఈ షోలో ఉన్న గొప్పతనం ఏందో తెలుసా, ఇక్కడ మన నెగిటివ్స్ని తీయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే పాజిటివ్స్, ప్రతిదీ మన బాండ్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, క్లోజ్ అవ్వడానికి ఏదో ఒకటి చేస్తున్నారు. అది బాగుంది, నాకు బాగా నచ్చింది అని అంటే అక్కడ వసంత్ కూడా ఎస్ క్లోజ్ అవ్వడానికి నచ్చింది, వెరీ నైస్, నిజంగా నాకు నచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా పూర్తి స్థాయిలో నెగిటివ్ అయ్యేటట్టుగా వాళ్ళు కొట్లాడుకునేటట్టుగా లేదు. ఇప్పుడు మహేష్ శాండ్రాని చూస్తే మన స్టార్టింగ్లో ఏంద్రనాయన ఈ షో నుంచి ఇటే ఎవరింటికి వాళ్ళు పోతారా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మొన్న లవ్ గురు కూర్చోబెట్టి మంచిగా ముద్దుగా చెప్పి వాళ్ళిద్దరిని కళ్ళు మూసుకోమని, చేతులు పట్టుకోమని, హగ్ చేసుకోమని చెప్పి వెనకాల నుంచి వెళ్ళి బంధం అంటే విడిపోయేది కాదు, అతుక్కునేది, ఇది ఫెవికాల్ కంటే స్ట్రాంగ్గా, ఫెవికిక్ కంటే ఇంకా గట్టిగా ఉండాల్సింది అని ఇట్లాంటి అన్నీ చెప్తా ఉంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైనా కానీ
ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటుంటే మూడో వ్యక్తి వచ్చి చెప్తేనే వింటారు. ఇద్దరు వినరు, ఎందుకంటే వీళ్ళిద్దరు గోసలు వినేటోడు ఒకడు కావాలి. వానికి వీళ్ళిద్దరు గోసలు చెప్తుంటే వాడికి ఏం తెలియకపోయినా అవునా ఓకే అయితే ఇట్లయితే అట్లా, అట్లయితే ఇట్లా, ఆకేసి పాక పాకేసి ఆకంటే ఓకే కరే పాక అని చెప్పి వాళ్ళు కూడా కలిసిపోతారు. లైక్ దట్ మూడో వ్యక్తి వచ్చి చెప్తే కానీ వినరు. అదొక బాధ. అందుకని మూడో వ్యక్తి మన లవ్ గురువు ఉండి బంధం అంటే BANDAM కాదు, BANDHAM బంధం అని చెప్పిండు. అది చెప్పగానే వీళ్ళు ఓ రైట్ బంధం అంటే ఇదిరా అని చెప్పి అనుకోలేదు. అట్లా ఉంటుంది అన్నట్టు. సో లైక్ దట్ మూడో వ్యక్తి వచ్చి చెప్పాలన్నట్టు. ఎప్పుడైనా అంతే ఉంటుంది పంచాయతీ. సరే, అదే అత్త కూడల పంచాయతీలో మూడో వ్యక్తి వద్దులే, ఎందుకు వచ్చిన బాధ. ఓకే, అంజలి పవన్ వీళ్ళు మాట్లాడే షో గురించి చెప్పేసి ఆ తర్వాత జాను బానుండి మేబీ నేను వండితే నువ్వు గెస్ చేయాలేమో, ఓకేనా, ఈ ఐటమ్ ఇది, ఈ ఐటమ్ ఇది, ఈ ఐటమ్ ఇది. బాను అంటాడు పుసుకురం అన్నమాట బలకేవచ్చు ఏం రాదు, అక్కడ కళ్యాణకు కొత్తిమీర కూడా తేడా తెలియదు నాకు అంటాడు. ఆయనకి వంట రాదట. ఆ తర్వాత కళ్యాణ్ చాలా మంచి కుక్ అంట. అందరూ కూడా మంచి చెఫ్, అందరూ కూడా మంచిగా వండుతాడు అని అంటున్నారు. అట్లాంటిది కళ్యాణ్కి పెద్ద స్కోర్ రాలేదు. ఆ తర్వాత అంటాడు నేనే గెలుస్తాను అందరూ అనుకున్నారు కదా, నేనే గెలవలేదు ఇద్దరు నాయన అనుకున్నాడు. వసంతి కళ్యాణ్ని పంపిద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కళ్యాణ్ కరెక్ట్ అని. మిగతా వాళ్ళంతా లేడీస్ పేరు, వసంతి కళ్యాణ్లో మాత్రం కళ్యాణ్ మేడ్. దట్ వాజ్ ద మ్యాజిక్. అతనికి కిచెన్ అంటే ఇష్టము, అతనికి వంట అంటే ఇష్టం, బాగా చేస్తాడు అని అందరూ అంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ బాయ్స్ వంట ఇంట్రెస్టింగ్గా చేసేటోళ్ళు ఉంటే కనుక బాయ్సే మంచిగా చేస్తారు. లేడీస్ సూపర్గా చేస్తారు. లేడీస్ బాయ్స్ చేసింది తోపు, బాయ్స్ చేసింది తురుము అని అనను, కానీ బాయ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే బాయ్స్ చాలా బాగా చేస్తారు. అవునా కదా, ఇంట్రెస్టింగ్ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. రైట్, నెక్స్ట్, మీ హస్బెండ్స్ ఏం వండితే టేస్ట్ బాగుంటుంది? మన అక్కలు చెల్లెళ్ళు, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కింద కామెంట్ చేయండి. మీ హస్బెండ్ కిచెన్లోకి వస్తాడా రాడా? కామెంట్ చేయరు, చెప్తా చూద్దాం ఎంతమంది హస్బెండ్స్ అద్భుతంగా కుకింగ్ చేసేటోళ్ళు ఉన్నారో తెలుస్తుంది. అప్పుడప్పుడు చేస్తారు కదా, సంక్రాంతికో, దసరాకో, దీపావళికో, బెటర్. నెక్స్ట్, చెఫ్స్ కమాన్ స్టార్ట్ చేద్దాం. మనకి 2 రకాలుగా కావాలి. మళ్ళీ ఇక్కడ మీ దగ్గర ఉన్న సామాన్లతో మెయిన్ కోర్స్ కావాలి, ఒకటి స్టార్టర్ కావాలి. ఓకేనా అని చెప్పారు. ఓకేనా అని చెప్పిన తర్వాత ఇక 90 minutes టైం ఉంది. హైలైట్ ఏంటంటే 90 minutesలో ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు, ముందే చెప్పేసింది. ఇక అందరు రెడీగా అయిపోయారు. ఇక మధ్యలో శ్రీమికి జోకులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉంటే సడన్గా మనకి 60 minutes అంటే 30 minutes అయిపోయింది. ఫస్ట్ 30 minutes అయిపోయింది. 60 minutes కాగానే ఇక్కడ ఉన్న వాళ్ళకి మీ మిస్సెస్ అది చేస్తుంది, మీ మిస్సెస్ ఇది చేస్తుంది, హరీష్ గారు హరిత గారు ఏంటి అందరికీ పనిచేస్తున్నారు, మీరేమో అన్ని స్ట్రిక్ట్ రూల్స్ అంటారు, ఇక్కడ హరిత గారు చూడండి అందరికీ ఇష్టం ఉన్నట్టుగా పనిచేస్తున్నారు, అసలు ఏంటిది అనగానే మా మిస్సెస్ అంటే అట్టా అంటాడు. నిజంగా హరిత గారు చాలా కూల్ కామ్ కంపోజర్, కానీ హరీష్ గారే కంప చేసి పడేస్తూ ఉంటారు. ఆమె కూలే, ఆయన వెనకేసుకొని రావడానికి ఆమె ఇబ్బంది పడుతుంది పాపం. తర్వాత 60 minutes రాగానే ట్విస్ట్, ఆగండి, స్టాప్ కుకింగ్ అని చెప్పింది. ఒక అడుగు వెనక్కేయండి అన్నది. వెనక్కేసిన తర్వాత లోపల ఉన్న వాళ్ళంతా కూడా బయటికి రావాలి, అందరు బయటికి చిక్ అని అందరు బయటకు వచ్చారు. బాయ్స్ లైన్లో నిల్చోండి, రెడ్ కలర్ లైన్లో. వసంతి నువ్వు కూడా నిల్చో. అందరికీ కుండలు ఇచ్చింది. 10 minutes కుండలు ఇట్లా పట్టుకొని ఉండాలి, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. గిట్ల బెండ్ అయినా కానీ అవుట్ అంటుంది. సో అట్లా 10 minutes కుండలు పట్టుకొని ఉండాలి. ఎవరు ఎక్కువసేపు పట్టుకొని ఉంటారో వాళ్ళ కుకింగ్ కంటిన్యూ అవుతుంది. ఎవరికి కుండ అయితే అప్పుడు పడిపోతుందో అప్పుడు 10 minutes మీ వాళ్ళది కుకింగ్ పాజ్ అవుతుంది. అండ్ ట్విస్ట్ ఇంకోటి ఉంది, అప్పుడు చెప్తా అని చెప్పింది. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఆ 10 minutes కుండ పడంగానే ఆ 10 minutes మీ పార్ట్నర్ కుకింగ్ ఆపడమే కాకుండా ఆమె ప్లేస్లోకి మీరు, మీ ప్లేస్లోకి ఆమె వచ్చి ఉంటుంది. ఉండడం కూడా కాదయ్యా, మళ్ళీ వచ్చి వాళ్ళు 15 minutes కుండ పట్టుకోవాలి. టార్చర్ ఇది. బాగా అనిపించింది నాకు. ఆసియా ఇక్కడ అద్భుతంగా నచ్చింది నాకు. చాలామంది కష్టపడ్డారు, నటరాజ్ మాస్టర్ కానీ ఆసియా కానీ చాలా కష్టపడ్డారు అనిపించింది. 1 second, ఇన్ని ట్విస్ట్లతో ఉంది ఆ గేమ్. ఫస్ట్ 30 minutes కాగానే 60 minutesకి బ్రేక్. బాయ్స్ అందరూ లేదంటే అంటే ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ మిగతా వాళ్ళు ఖాళీ ఉన్నారో వాళ్ళు వచ్చి కుండలు పట్టుకోవాలి. 10 minutes కుండ, ఆ కుండ పడిపోతే 10 minutes, ఆ కుండ ఎండ్యూరెన్స్ టెస్ట్ అన్నట్టు. కుండ పడిపోతే 10 minutes ఆగడము. స్వాపింగ్ అందరికీ ఈజీ కాదు. ఇప్పుడు బాను ఉన్నాడు, జానుతో స్వాప్ అయినప్పుడు ఆయనకి ఎంత గోస. ఆ 10 minutesలో మీరు ఏం కుక్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి స్వాప్ అయిపోతే వాళ్ళు వచ్చి మళ్ళీ కుండ పట్టుకోవాలి 15 నిమిషాల కుండ. ఆ కుండ పడిపోతే 15 నిమిషాలు బ్రేక్ వస్తుంది. ఎంత టార్చరు. ఇందులో వంట చేయాలి. ఫస్ట్ వసంతి కళ్యాణ్ అనుకున్నాడట 90 minutes అంటే ఈజీ కొట్టి పడేస్తాం మనం, స్టార్టర్ కుకింగ్ ఎంత ఈజీ మనకి అన్నట్టుగా అనుకున్నాడట. కానీ ఒక్క ఇండక్షన్ స్టవ్ మీద అన్నం పెట్టేసరికి మనకి 20 నిమిషాలు పోయాయి. అవునా కాదా? 20 నిమిషాలు పోతుందా? లైక్ దట్. అయితే ఇక్కడ ప్రాసెస్లో భాగంగా మనకి ఫస్ట్ నూకరాజు కుండ పడిపోయింది. ఎందుకంటే నూకరాజుకి ఫీవర్ ఉందట, అందుకనే ఫస్టే కుండ పట్టుకోగానే పడిపోయింది. 10 minutes ఆసియాకి బ్రేక్ వచ్చింది. నూకరాజు ఇటు ఆసియా రివర్స్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అక్కడికి పోయి మాట్లాడుకొని ఆ తర్వాత నూకరాజు వంట స్టార్ట్ చేసిన తర్వాత శివ్ కొంచెం బెండ్ అయిందని చెప్పి శివుది అయిపోయింది. థర్డ్ వచ్చేసి వసంతి. ఫస్టే వసంతిది అయిపోతుంది అనుకున్నా, కానీ వసంతిది కాలేదు.
తర్వాత భాను అవుట్ అయ్యిండు, బ్రిట్టో అవుట్ అయ్యిండు, ఇట్లా అందరూ లైన్గా అవుట్ అయ్యారు. ఆఖరికి ఏంటంటే ఈ ఫస్ట్ రౌండ్లో అవుట్ అయ్యే కంటే ముందే మన మన ఎవరు శాండ్రాది అయిపోయింది కుకింగ్. శాండ్రాది అయిపోయింది కాబట్టి అవసరం లేకుండా పోయింది. మహేష్ కూడా కింద పడిపోవాల్సిన అవసరం లేదు, పలగొట్టాల్సిన అవసరం లేని సిచ్యువేషన్కి వచ్చింది, షఫల్ అవ్వాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు ఆశ్చర్యమైంది ఏంటంటే అంజలిది అయిపోయింది. అంజలి వండిన వంట అంజలి పవన్ వాళ్ళు చేసింది ఏంటంటే తెలుసా, వెజ్ బిర్యానీ, రైతా, మొక్కజొన్న వడలు, అరటికాయ బజ్జీలు, ఇన్ని ఐటమ్స్ ఫటాఫట్ దన్నదం చేసి పడేసింది. వా ఏం క్విక్ వంట అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయే కంటే ముందే, ఈ షఫలింగ్ కంటే ముందే ఆమె అయిపోయింది. గిన్నెగానే ఎట్లాండింది ఈమె అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే అంటే మొక్కజొన్న వడలు, అరటికాయ బజ్జీలు అన్నీ టకటక ఒకటేసారి వేసిందేమో, అంటే రెండు రెండే చేసింది, తక్కువ చేసింది కాబట్టి క్విక్గా చేసింది అనిపించింది. కానీ వెజ్ బిర్యానీ అవ్వడానికన్నా టైం పడుతుందిగా. వెజ్ బిర్యానీ చేయడం కాకుండా అందులో అన్ని కూరగాయ ముక్కలు వేసి కిచడీ టైప్లో చేసి పడేసినట్టు ఉంది, అందుకే టక్కన అయిపోయింది. మొత్తానికి ఇది ఎట్నో అట్లా ఫాస్ట్గా ఫినిష్ చేసిందబ్బా. ఇది అయిపోయిందా. ఆ తర్వాత పాపం మిగతా వాళ్ళందరిది అవుతూ ఉంది. ఇక్కడ షెఫ్లు అయ్యారు, ఒకరికొకరు షెఫ్లు అయ్యి చేస్తూ ఉన్నారు కుకింగ్. వాళ్ళకి చాలా టఫ్ అయిపోయింది చేయడానికి. ఇప్పుడు బాయ్స్ మళ్ళీ షిఫ్ట్ అయినాక కష్టమైంది. నటరాజ్ మాస్టర్కి వంట మంచిగా వస్తుంది, నటరాజ్ మాస్టర్ చేసేస్తున్నాడు. సో నటరాజ్ మాస్టర్ లాస్ట్కి అందరికంటే లాస్ట్కి అయిపోయిందిలే. నటరాజ్ మాస్టర్ కుండ కూడా అంతసేపు పట్టుకున్నాడు. ఇక్కడ మొత్తం ఆటోలు ఇటు అటు అయిపోయిన తర్వాత ఆసియా దాదాపు 20 minutes హోల్డ్ చేసి పట్టుకుంది. నూకరాజు వంట చేస్తున్నాడు, 20 minutes ఆసియా పట్టుకుంది. అమ్మాయిలందరూ కూడా పడేసారు కుండలు. ఆసియా మాత్రం చాలా ఎండ్యూరెన్స్తో ఆపింది. కాకపోతే ఏంటంటే ఆసియాకి ఇట్లా పట్టుకుంది, ఇట్లా అంటే ఈ సపోర్ట్ కొంచెం దొరికింది. అయినా కానీ కష్టమే, వాయిస్ కూడా కాలేదు, అయినా కానీ కష్టమే. వసంతి కళ్యాణ్ ఏం ఆలోచించండి తెలుసా, ఎంతసేపు ఇట్లా పట్టుకున్నా కానీ మనం కింద పడేస్తాం, ఖచ్చితంగా నొప్పి వస్తే కింద పడేస్తాం. నొప్పి తీసుకుని కింద పడేయడానికి ముందే కింద పడేస్తా అని చెప్పి ఇట్లా పట్టుకుని డైరెక్ట్ కింద పెట్టేసి 15 నిమిషాలు ఆగమన్నాడు ఆమె. 15 నిమిషాల తర్వాత మళ్ళీ వంట చేద్దులే అన్నాడు. కానీ ఆసియా నూకరాజుకి ఈ విషయంలోనే ఆసియాకి పాయింట్స్ ఇవ్వచ్చు. అంత కష్టపడ్డది, చాలా కష్టపడ్డది విపరీతంగా. బాండ్ క్రెడిట్స్ 90 ఉంటాయి టోటల్, నేను ముందే చెప్పారు. ఇక్కడ జడ్జిమెంట్ ఎట్లా చేయాలి అని అంటే చెప్తా. ఇక్కడ ట్విస్ట్ జరిగింది. హైలైట్ ఏంటంటే కళ్యాణ్ పక్క పెట్టేసి నేను చెప్పిన కదా, ఆసియాది అయిపోయింది. ఆ తర్వాత అందరు అయిపోయారు, అందరికి కుకింగ్ అయిపోయింది. లాస్ట్ వరకు నూకరాజు కానీ లాస్ట్ మూమెంట్ వరకు మన శివ్ కానీ చేస్తూ ఉన్నారు. లాస్ట్ మూమెంట్ దాకా మొత్తం సెట్ చేసారు, నీట్గా చేయడానికి చేసేసారు. టేస్ట్ చేయడానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి 9 మంది సెలబ్రిటీలు రాబోతుర్రు అని చెప్పింది శ్రీముఖి. చెప్పగానే ఓ అమ్మ ఏ సీరియల్ అందరిని పట్టుకొస్తుర్రా నాయన అనుకున్నాను నేను. ఎందుకంటే రియాలిటీ షో అని ఇప్పుడిప్పుడే గెస్ట్ని పిలిచడం ఏంద్రా అన్న ఫీలింగ్ వచ్చింది. 9 మంది గెస్టులు రాబోతున్నారు, సెలబ్రిటీ గెస్ట్. వాళ్ళు వచ్చి మీకు జడ్జిమెంట్ చేస్తారు. ఆ 9 మంది సెలబ్రిటీస్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 పాయింట్స్ ఉంటాయి. ఆ 10 పాయింట్స్లో వాళ్ళు ఎంత స్కోర్ ఇస్తారో చెప్పలేం. ఒక్కొక్కరి ఫుడ్ టేస్ట్ చేసుకుంటూ పాయింట్స్ ఇవ్వబోతున్నారు. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25 పాయింట్స్, సెకండ్ అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి 20 బాండ్ క్రెడిట్స్, 4th and 5th వచ్చిన వాళ్ళకి 15, అండ్ 6th and 7th వచ్చిన వాళ్ళకి 10, 8th and 9th వచ్చిన వాళ్ళకి 5, అండ్ 10th పొజిషన్లో మిగిలిపోయిన వాళ్ళకి 0 స్కోర్ అని చెప్పారు. ఓకే, రెస్ట్ ఆఫ్ ఇప్పుడు సెలబ్రిటీని పిలవబోతున్నాం. నూకరాజు, ఆసియా, ఫస్ట్ మీ డిష్ ఏదేదో అక్కడ పెట్టండి అంటే ఆలూ కర్రీ, పన్నీరు, చపాతీ చేస్తే ఇందులో స్టార్టర్ ఏదంటే వాళ్ళు ఆలు అన్నారు. అక్కడనే పెద్ద పొరపాటు. ఎందుకు అంటున్నా అంటే ఇది నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, ఇది పన్నీర్ని స్టార్టర్ అని చెప్పేస్తే ఒడిచిపోయేది. ఎందుకంటే చపాతీ ఆలు కర్రీతోటి తింటారు, పన్నీర్ స్టార్టర్ అంటే అయిపోయేది. ఈ మాట చెప్పక వాళ్ళకి అర్థం కాక ఆలు స్టార్టర్ అని చెప్పేసరికి అక్కడ ఇది పాయింట్గా పెట్టుకొని సోనియా అండ్ అంజలి పవన్ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు స్టార్టరే చేయలేదు అన్నారు. వాళ్ళు స్టార్టర్ చేసినట్టే కదా, పన్నీర్ స్టార్టర్ కింద తీసుకోవాలి కదా. పన్నీర్ని స్టార్టర్ కింద తీసుకొని ఆలుని కర్రీ కింద తీసుకోవచ్చు. కానీ దీన్ని పాయింట్అవుట్ చేయడానికి సోనియా ట్రై చేసింది. నాకు ఇక్కడ నుంచి ఇక తర్వాత లాస్ట్లో మాట్లాడుకున్న సోనియా అండ్ అంజలి పవన్ డిస్కషన్ ఉంటుంది. మొత్తం అయింది, సోనియా అండ్ సిద్ధు మీద ఉన్న ఒపీనియన్ మొత్తం అయింది. ఇక సెలబ్రిటీ గెస్ట్ అని పిలవడానికి టైం వచ్చేసింది. కమాన్ సెలబ్రిటీ గెస్ట్ అని చెప్పింది. అనగానే నేను ఎవరు వస్తారా అని చూస్తాను. ఎవరున్నారు, ఎవరు లేరు. ఎవరైతే కపుల్ అక్కడ పెడతారో వాళ్ళు కాకుండా మిగతా 9 మంది సెలబ్రిటీ కపుల్స్ గెస్ట్ అని చెప్పింది. అబ్బా ఆహా అనుకున్నా. మిగతా 9 గెస్ట్లు అన్నది. సరే వచ్చి తినండి అంటే నూకరాజు, ఆసియా ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారు, తిన్నారు. స్కోర్ ఇవ్వాలి. స్కోర్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు, నటరాజ్ నీతు వాళ్ళు 5, మన ప్రియాంక శివ్ వాళ్ళు 5, హరిత హరీష్ వాళ్ళు 5. నాకు ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో హరిత హరీష్ వాళ్ళని మెచ్చుకోబుద్ది అయింది. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు నాకు నచ్చని వాళ్ళ అనేది అవేం లేవు. అంటే స్కోర్ ఇచ్చే ముందు కూడా శ్రీముఖి ఒక మాట చెప్పింది, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మీరు స్ట్రాటజీ వాడతారా, లేదంటే ఎమోషన్స్ వాడతారా, లేదంటే హానెస్ట్గా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా, అది మీ ఇష్టము అని చెప్పింది. మీ ఇష్టం, మీ చాయిస్కి వదిలేస్తున్నా, కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ముందే చెప్పింది. జనం జడ్జ్ చేస్తారు అంటే అఫ్కోర్స్ జనం జడ్జ్ చేసి స్కోర్ ఇచ్చేది లేదు కాబట్టి అక్కడ, కానీ జనం
వాళ్ళని జడ్జ్ చేస్తారు కదా, వాళ్ళకి బయటకి ఇంకా ఎప్పుడైనా కానీ వాళ్ళని చూస్తే వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు కన్నింగ్ ఫెలోసా, వాళ్ళు దొంగల అంటే దొంగ బుద్ధి ఉన్నోళ్ళ, ఎటువంటి వాళ్ళు అనేది మనం చూసి జడ్జ్ చేస్తాం కదా. బయట సొసైటీలో కనబడ్డప్పుడు అబ్బో పెద్ద దొంగలరా నాయన వీళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది చూడంగానే, మన అబ్బో కన్నింగ్ ఫెలోస్ రా నాయన అనే ఫీలింగ్ వస్తుంది. మనం షో కోసం ఏదో చేస్తున్నాం అని కాకుండా నిజాయితీగా ఉండకపోతే నా రియాలిటీ ఇదే అని అంటే నీ రియాలిటీని జనం చూస్తారు అంతే. అయితే హరిత హరీష్ 5 స్కోర్ ఇచ్చిండు. తల్లి బిడ్డ న్యాయం ఎట్లా అనిపిస్తే అట్లా ఇస్తాడు. ఎందుకంటున్నా అంటే నటరాజ్ మాస్టర్కి నిన్న అంత పంచాయతీ అయింది కదా, నటరాజ్ మాస్టర్ వాళ్ళ డిష్కి, నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఫుడ్కి 7 ఇచ్చిన స్కోర్. ఫుడ్ బాగుంది కాబట్టి ఇచ్చింది అంతే. అది నాకు హరిత హరీష్ వాళ్ళల్లో ఉన్న గ్రేటెస్ట్ పాయింట్ లాగా అనిపిస్తుంది. ఏముండే అబ్బాయి అంటే నిజాయితీకి నిజాయితీ ఉంటుంది, కానీ ఈ మూర్ఖత్వం అనేదే పెద్ద పీట ఎత్తా ఉంటుంది. నెక్స్ట్ సంజయ్ బ్రిటో వాళ్ళు 6 స్కోర్ ఇచ్చారు. జాను బాను వాళ్ళు 4 ఇచ్చారు. ఇది ఫస్టే కదా, ఇక్కడ నుంచి లెక్కలు మారుతూ ఉంటాయి. జాను బాను వాళ్ళు 4 ఇచ్చారు, అంజలి పవన్ వాళ్ళు 4 ఇచ్చారు, సోనియా సిద్ధు వాళ్ళు 4 ఇచ్చారు, శాండ్రా మహేష్ వాళ్ళు 4 ఇచ్చారు, వసంతి కళ్యాణ్ వాళ్ళు 6 ఇచ్చారు. వసంతి కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. కళ్యాణ్ అందరికీ మ్యాక్సిమం మంచి స్కోర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు ఎట్లున్నా కానీ. వీళ్ళ చపాతీ అంటే సాగినట్టు ఉందట, బంకదాయినట్టు సాగుతుంది, అది బాగాలేదు అంటే అది ఒక తందూరి రోటీ కైండ్ ఆఫ్ థింగ్లో నాన్ లాగా గుంజినా కొద్ది సాగుతుందంట. సో అదొకటి రబ్బర్ తాగినట్టు సాగుతుంది అని కొంతమంది అన్నారు. తర్వాత ఎవరు, సోనియా అన్నది ఆ కర్రీ కూడా బాగాలేదు అని చెప్పింది. బాగాలేదు అన్నప్పుడు సోనియా సిద్ధు వాళ్ళు 4 ఇచ్చారు. బాగాలేదు అన్నారు కాబట్టి 4 ఇచ్చారు, సరిపోయింది, కరెక్టే కదా. అంజలి పవన్ వాళ్ళు 4 ఇచ్చారు. కానీ వీళ్ళు వాళ్ళకి స్కోర్ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే వీళ్ళకి స్కోర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్ట్రాటజికల్గా మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు నూకరాజు ఏం చేస్తాడు, తక్కువ స్కోర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. లేదు ఫుడ్ని బట్టే ఇద్దాం అనుకున్నా కానీ నచ్చితే ఇస్తే, నచ్చకపోతే ఇయ్యడు. 2 లాజికల్ కదా. వీళ్ళు వాళ్ళకి 4 ఇచ్చారు, వాళ్ళ నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫుడ్ బాగాలేదని తిట్టుకుంటూ వాళ్ళు గ్రూప్ డిస్కషన్ పెట్టారు. హైలైట్ ఏంటంటే ఇందులో గ్రూపులు ఫామ్ అయ్యారు అబ్బా. వీళ్ళు ఈ గ్రూపులు ఫామ్ చేసి సోనియా సిద్ధు వాళ్ళు అంజలి పవన్ వాళ్ళకు 9 స్కోర్ ఇచ్చారు. అంత బాగుందా అని అంటే మిగతా వాళ్ళు అంత స్కోర్ ఇవ్వలే, 9 స్కోర్ ఇచ్చారు. అదే సోనియా సిద్ధు వాళ్ళది అంత బాగుందా అంటే అసలు సిద్ధుకు వంట సరిగ్గా రాదు అనే పాయింట్ డిస్కషన్ చేసినప్పుడు యావరేజ్గా కుక్ చేసారు, యావరేజ్గా ఫుడ్ ఉందని మిగతా వాళ్ళు కూడా మామూలు స్కోర్ ఇచ్చినప్పుడు వీళ్ళేమో 7 స్కోర్ ఇచ్చారు వాళ్ళకి. అంటే నీకు నిశ్చితనమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పి వీళ్ళు గ్రూపులు ఫామ్ అయిపోయి గ్రూప్ చేసుకొని అవతల వాళ్ళు మాకు స్కోర్ ఎందుకు తక్కువ ఇచ్చారని తిట్టుకుంటారు. అది మంచి బాండ్ క్రెడిట్స్ వచ్చిన అసలే. సరే నెక్స్ట్ నటరాజ్ మాస్టరు అండ్ నీతు వీళ్ళు ఏమేం చేశారు తెలుసా, ఫ్రెంచ్ ఫ్రైస్, పెరుగు చట్నీ, పప్పుచారు, రైస్, ఇన్ని ఐటమ్స్ చేశారు. ఇంత గ్యాప్లో ఇన్ని ఐటమ్స్ చేశారు. ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరు కూడా అంటే నటరాజ్ మాస్టర్ కూడా బాగానే వంటాడన్న సంగతి మనకు తెలిసిందే. అండ్ బాగా వండుతాడు, బాగా పెడతాడు కూడా. తినేటప్పుడు అందరికీ దగ్గరుండి వడ్డించే రకం మనిషి. నూకరాజు ఆసియా వాళ్ళు 8 స్కోర్ ఇచ్చారు. నాకు ఇక్కడ ఎందుకో నూకరాజు ఆసియా వాళ్ళు అంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళ సైడ్ కొంచెం పాజిటివ్ కార్నర్ ఉంది అన్న పాయింట్ కూడా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది. ఇన్ని ఐటమ్లు ఉన్నాయి, ఏదో ఒకటి నచ్చదా. పప్పుచారు అంటే ఆటోమేటిక్గా నచ్చుతుంది. పెరుగు చట్నీ, పప్పుచారు, ఫ్రెంచ్ ఫ్రైస్, రైట్. అయితే మన ప్రియాంక జెన్ శివ్ వాళ్ళు 5, హరిత హరీష్ వాళ్ళు 7. హరీష్ తల్లి బిడ్డ న్యాయం. అండ్ మన సంధ్యా బ్రిటో 8 స్కోర్ ఇచ్చారు. జాను బాను వాళ్ళు 5, అంజలి పవన్ వాళ్ళు 6, సోనియా సిద్ధు వాళ్ళు 6, శాండ్రా మహేష్ వాళ్ళు 6, వసంతి కళ్యాణ్ వాళ్ళు 6. చూడండి అన్ని మంచి స్కోర్లో ఉన్నాయి. ఆటోమేటిక్గా 57 స్కోర్ వచ్చింది. అందరికంటే ఎక్కువ స్కోర్ వచ్చింది వీళ్ళకి, చాలా మంచి స్కోర్ వచ్చింది. ఇక ప్రియాంక జెన్ శివ్ వీళ్ళు డోక్లా చిల్లీ అండ్ కుర్గిలా రైస్ అని చేసారు. ఇవి మనకి కాదులే, నార్త్ ఇండియన్ కథ ఇదంతా. సో ఇవి చేసారు, మంచిగా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే హరిత హరీష్ స్కోర్ని మనం ఒక ప్రామాణికంగా వేసుకోవాలి. 8 స్కోర్ ఇచ్చిందంటే కొంచెం టేస్ట్ బాగానే ఉండొచ్చేమో అని అనుకున్నా. అయితే అంటే ఆయన నచ్చితేనే ఇస్తాడు కదా అన్న సెన్స్. నూకరాజు ఆసియా వాళ్ళు 7 ఇచ్చారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు 6 ఇచ్చారు, హరిత హరీష్ వాళ్ళు 8, మన బిట్రో వాళ్ళు 6, జానుబాను వాళ్ళు 8, అంజలి పవన్ వాళ్ళు 6, సోనియా సిద్ధు వాళ్ళు 5, సంధ్యా మహేష్, శాండ్రా మహేష్ వాళ్ళు 5, వసంతి కళ్యాణ్ యాజ్ యూజువల్గా 6. సో అందరు మంచి స్కోర్ ఇచ్చారు. వీళ్ళకి 57, వీళ్ళు ఇద్దరు టాప్లో వచ్చారు. సో ఇద్దరికి 25 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి. తర్వాత మనకి హరిత హరీష్ వాళ్ళు లవ్ అంబర్ అని చెప్పి అది చేసిరు. దాని పేరు వీ కాల్డ్ ఇట్ లవ్ అంబర్ అన్నారు, అంటే వాళ్ళు పేరు పెట్టారట. సో అందరూ యావరేజ్ స్కోర్సే ఇచ్చారు. ఎస్పెషల్లీ అంజలి పవన్ వాళ్ళు 3 స్కోర్ ఇచ్చారు. అంజలి పవన్ వాళ్ళు చాలామందికి తక్కువ స్కోర్ ఇచ్చారు. సోనియా సిద్ధు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. మహేష్ శాండ్రా వాళ్ళకి 3 ఇచ్చారు, అంతే కదా. మహేష్ శాండ్రా అంతే 3 ఇచ్చారు. వసంతి కళ్యాణ్ వాళ్ళకి 4 ఇచ్చారు. లైక్ దట్ చాలా తక్కువ స్కోర్స్ ఇచ్చారు. స్ట్రాటజికల్ మూవ్ చేసారు వాళ్ళు. హరిత హరీష్ వాళ్ళకి నూకరాజ్ ఆసియా 5,
నటరాజ్ నీతు 7. నటరాజ్ నీతు వాళ్ళు ఇచ్చారు 7 కాబట్టి నేను ఇచ్చిన అన్న సెన్స్లో ఇచ్చింది ఏమన్నా ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ప్రియాంక జైన్ వాళ్ళు 6, సంధ్య బిట్రో 6, జాను బాను 4, అంజలి పవన్ 3, సోనియా సిద్ధు 4. స్కోర్ చెప్పాలని నాకు ఇబ్బంది అనిపిస్తుంది. సోనియా సిద్ధు 4, శాండ్రా మహేష్ 4. ఎవరైనా ఒక్కరి పేర్లే చెప్తా అబ్బాయి, ఇద్దరిద్దరు చెప్పాలని నోరు తిరుగుతలేదు. సరే, బ్రిట్టో సంధ్య వీళ్ళ స్కోర్లు బాగా తక్కువ వచ్చినాయి. వీళ్ళకి తక్కువ స్కోర్ వచ్చిందని చెప్పి చాలా బాధపడ్డది. సంధ్య ఏడిచింది కూడా. ఇదంతా చీటింగ్, గ్రూప్ గేమ్ జరుగుతుంది. అందుకే ఇక్కడనే మెయిన్ థింగ్ ఏంటంటే నన్ను గ్రూప్లోకి రమ్మని పిలిచిరు అనే పాయింట్ కూడా చెప్తుంది. నన్ను గ్రూప్లోకి రమ్మని కూడా పిలిచిరు, నేను గ్రూప్లోకి రానని చెప్పిన. ఇంత గ్రూప్ గేమ్ జరుగుతుంది. నేను వండింది ఇంకా బాగాలేదా, నేను వండిన బజ్జీలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ బజ్జీలా నేను అరటికాయ బజ్జీ చేసాను, బజ్జీ చేయడం నాకు రాదా, నేను వంట బాగా చేస్తానని నాకు తెలియదా, బజ్జీలు బాగుంటాయి నా బజ్జీలు అని చెప్పి ఆమె చెప్తాను. అయితే ఈమె ఏమేం చేసిందంటే ప్రేమ వంకాయ అరటికాయ బజ్జీ అని 2 డిష్లు చేసింది. సో ఇందులో వంకాయ దగ్గర అందరికి వర్కౌట్ కాదు. బేసిక్గా వంకాయ టమాటా ఒకరు చేసిరు, తెలంగాణ వంకాయ టమాటా అని జానుబాను చేసిరు. వంకాయ అందరికి నచ్చాలని లేదు, వంకాయ అన్నిసార్లు టేస్ట్ కుదరాలని లేదు. అది వంకాయ, లేత వంకాయ, ఫ్రెష్ వంకాయ, చిన్న వంకాయ, ముండ్ల వంకాయ ఇట్లాంటివి అయితేనే టేస్ట్ వస్తాయి. అన్ని వంకాయలతో టేస్ట్ సెట్ కాదు, అది పెద్ద ప్రాబ్లం. వీళ్ళకి నూకరాజ్ ఆసియా వాళ్ళు 4, నటరాజ్ మాస్టర్ వాళ్ళు 4, ప్రియాంక జెన్షి వాళ్ళు 3, హరితారీష్ వాళ్ళు 5, అంజలి పవన్ వాళ్ళు 3, కళ్యాణ్ వసంతి వాళ్ళు 5. కళ్యాణ్ వాళ్ళు అందరికీ ఎక్కువ అవుతారు. అట్లాంటిది 5 ఇచ్చారంటే ఇక మంచి లేదన్నట్టు అర్థం. మహేష్ శాండ్రా వాళ్ళు 5, సోనియా సిద్ధు వాళ్ళు 4. సోనియా సిద్ధు, అంజలి పవన్ వాళ్ళు కుమ్మక్కయ్యారు. వీళ్ళు కుమ్మక్కయ్య ఏం చేశారంటే మిగతా వాళ్ళకి తక్కువ స్కోర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, వాంటెడ్గా చేశారు. వాంటెడ్గానే వాళ్ళు తక్కువ వేసారు స్కోరు. చూడండి మీరు ఇక నెక్స్ట్ చూడు, సోనియా సిద్ధు ఇంకొకరికి 5 ఇస్తారు, అంజలి పవన్ వాళ్ళు 6, వీళ్ళు 5 ఒకరికి, ఎవరికి జానుబాను వాళ్ళకి. ఎందుకంటే జానుబాను వాళ్ళు కూడా వీళ్ళకి ఎక్కువ స్కోర్ ఇస్తారు. జానుబాను వాళ్ళు అంజలి పవన్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు అని చెప్పడానికి, అంటే కుమ్మక్క ఇన్ ద సెన్స్ కొంచెం మాట్లాడుకున్నారు, కొంచెం అండర్స్టాండింగ్లో పోదామని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కూడా ఎవరితో లొల్లులు పెట్టుకోవద్దు అనే నేచర్ జానుకుంది. ఇది ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడదామని చెప్పి బానుకుంది. కాకపోతే ఏంటంటే ఇంకా లేడీస్ని పెత్తనం పై చేయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఇక్కడ ఎందుకో మాట్లాడుకున్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే అంజలి పవన్ వాళ్ళకి 9 ఇచ్చారు, వాళ్ళు 9 స్కోర్ ఇచ్చారు. అఫ్కోర్స్ ఎక్కువ ఐటమ్స్ చేసింది, అఫ్కోర్స్ టేస్ట్గా చేసి ఉండొచ్చు, కానీ 9 స్కోర్ ఎవరికి ఇయ్యలే. అట్లా ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ళు సూపర్ ఉందన్న 9 స్కోర్ ఇచ్చారు, అయ్యలేదు. అట్లా జానుబాన్ వాళ్ళకి మాత్రం ఈ అంజలి పవన్ వాళ్ళు 6 ఇచ్చారు. మిగతా వాళ్ళకి అంజలి పవన్ కానీ సోనియా సిద్ధు కానీ తక్కువ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు చూడండి, అంజలి పవన్ వాళ్ళు సోనియా సిద్ధు వాళ్ళకి 7 ఇచ్చారు. అదే మహేష్ శాండ్రా వాళ్ళకి వచ్చేసరికి 3, 4 ఇస్తారు. ఏది 3 ఇచ్చారు. లైక్ దట్ మిగతా వాళ్ళతో కుమ్మక్కు అంటే వాళ్ళ సిండికేట్లో పాలు పంచుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కువ స్కోర్ ఇచ్చి మిగతా వాళ్ళకి తక్కువ స్కోర్ ఇచ్చారు అన్నట్టు, అది మ్యాటర్. రైట్. కళ్యాణ్ అండ్ వసంతి, బ్రిట్టో సంజయ్ వాళ్ళ దగ్గర ఉన్నాం మనం. అంజలి పవన్ వాళ్ళు 3 ఇచ్చారు కదా, కళ్యాణ్ వసంతి వాళ్ళు 5 ఇచ్చారు, మహేష్ శాండ్రా వాళ్ళు 5 ఇచ్చారు, సోనియా సిద్ధు వాళ్ళు 4 ఇచ్చారు, జానుబాను వాళ్ళు ఎంతో ఇచ్చారు అబ్బా నేను రాసుకోవాలి. రైట్. నెక్స్ట్ జానుబాను వాళ్ళు వంకాయ టమాటో ప్లస్ పకోడా ప్లస్ చపాతీ, ఆనియన్ పకోడీ ప్లస్ చపాతీ. అది ఇక్కడ వసంతి కళ్యాణ్ వాళ్ళు 6, మహేష్ శాండ్రా వాళ్ళు 5, సోనియా సిద్ధు వాళ్ళు 5, హరీష్ వాళ్ళు 4, అంజలి పవన్ వాళ్ళు 6, నూకరాజ్ ఆసియా వాళ్ళు 4, నటరాజ్ మాస్టర్ వాళ్ళు 4, ప్రియాంక జెన్షి వాళ్ళు 3 అండ్ సోనియా సింగ్ సిద్ధు వాళ్ళు 5. అండ్ నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళకి సోనియా సింగ్ సిద్ధు 9, జాను 9, హరీష్ 7, నటరాజ్ మాస్టర్ 5, నూకరాజ్ వాళ్ళు 4. చాలా తక్కువ ఇచ్చారు నూకరాజు వాళ్ళు, చాలా తక్కువ ఇచ్చారు. అసలు ఎంత అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందరికంటే తక్కువ ఇచ్చింది వాళ్ళే కాబట్టి, వాళ్ళకి అంతే ఇచ్చారని వాళ్ళు ఇచ్చారు తెలుసా. నెక్స్ట్ ప్రియాంక జెన్షి 5, బ్రిట్టో సంధ్య 5, మహేష్ శాండ్రా 6, వసంతి కళ్యాణ్ 7. కళ్యాణ్ గడు ఏంటి 7 ఇచ్చాడు, అలా ఇచ్చాడేంటి వాడు అంటుంది అంజలి. అంటే 7 పెద్ద స్కోరే కదా, వాడిని అందరికి ఒకే రకంగా ఇచ్చిండు అనగానే సోనియా ఉండి సేఫ్ గేమ్ ఆడాడు. అసలు సేఫ్ గేమ్ అందరి అంటే సేఫ్ గేమ్ అనొచ్చు, గుడ్ బుక్స్లో ఉండడానికి ప్రయత్నం చేయడం అని కూడా అనొచ్చు. అంటే అందరితో అంతే ఉంటాడు అని అంటున్నారు, కానీ ఏంటి అందరికి ఎలా ఇస్తాడు ఒకేలాగా, వీళ్ళు కుమ్మక్కయ్యరు అనే సెన్స్ ఇక్కడ కనిపిస్తలేదు. అంటే మాతో పాటు గ్రూప్గా ఆడు అని చెప్పారు, కానీ కళ్యాణ్ అందరితో గ్రూప్గా ఆడిండు అన్నట్టు. కాదు 7 ఇచ్చినాక కూడా ఏడ్చడం ఎందుకన్న ఫీలింగ్ వచ్చింది. అంటే 9 ఇచ్చేస్తే అందరికంటే టాప్లో ఉంటాం కదా అని. ఈ కుమ్మక్కల గేమ్లు బాగుండే అక్క, అమ్మలక్కల గేమ్లు ఓకే, కానీ కుమ్మక్కల గేమ్లే మంచిగా ఉండేవి. అయితే ఇక్కడ ఏంటంటే మంచి ఫుడ్ ఐటమ్స్ చేశారు, జనరస్గా నీట్గా ఇచ్చేసినా కానీ మంచి స్కోరే వచ్చేది. సెకండ్ వచ్చినా మంచిదే, కాకపోతే కుమ్మక్కయి ఫస్ట్ వచ్చినా వేస్టే. సోనియా సింగ్ సిద్ధు సాంబార్ రైసు విత్ పొటాటో ఫ్రై, ఆలూ దిల్ బజ్జీ అని చెప్పి చేశారు. ఇలా పేర్లు పెట్టలే కానీ నూకరాజ్ ఆసియా వాళ్ళు 4, నటరాజ్ వాళ్ళు 4,
ప్రియాంక శివోలు 4. ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యరా అని ఒక డౌట్ కూడా వస్తుంది మనకి. ఏమో ఇవన్నీ మళ్ళీ మనకి మెల్లమెల్లగా ఒక దాని తర్వాత ఒకటి ఓపెన్ అవుతూ ఉంటాయి. పొరలు ఉల్లిగడ్డ మీద పొరలు తీసినట్టుగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. హరిత హరీష్ వాళ్ళు 4 కాబట్టి హరిత హరీష్ వాళ్ళు 4 ఇచ్చారంటే టేస్ట్ బాగాలేదని అర్థం. నెక్స్ట్ బ్రిట్టో సంధ్య 4, జానుబాను 6, వీళ్ళకి జానుబాను 6, అంజలి పవన్ వాళ్ళు ఇస్తారు 7. అర్థమైందా? మిగతా వాళ్ళందరికీ ఎవరికి నచ్చలే టేస్ట్, ఎవరికి నచ్చలేదు. సోనియా సింగ్ సిద్ధు వాళ్ళ ఫుడ్ ఎవరికి నచ్చలేదు. అందరూ 4 ఇచ్చిర్రు. హరిత హరీష్ కూడా 4 ఇచ్చిండు, నచ్చలేదు కాబట్టి ఇచ్చిండు. కట్ చేస్తే సోనియా సింగ్ మిగతా వాళ్ళ ఫుడ్ గురించి కామెంట్ చేయడం, వా అద్భుతం అద్భుతం. హైలైట్ ఏంటంటే మరి కళ్యాణ్ వీళ్ళతో కొంచెం మాట్లాడుకున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు వసంతి కళ్యాణ్ 7 ఇచ్చారు వీళ్ళకి. వీళ్ళకి 7 ఇచ్చారు, అంజలి వాళ్ళకి 7 ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎందుకు 7 ఇచ్చారు అనేది వీళ్ళ బాధ. మిగతా వాళ్ళకి ఎందుకు ఇచ్చిండు వీళ్ళకి మాత్రమే ఇవ్వాలని. నెక్స్ట్ మహేష్ చాండ్రా వాళ్ళు వీళ్ళకి నూకరాజు వాళ్ళు 4, నటరాజు వాళ్ళు 4, ప్రియాంక జైన్ వాళ్ళు 3, హరిత హరీష్ వాళ్ళు 3. అందరికంటే తక్కువ స్కోరు హరిత హరీష్ వీళ్ళకి ఇచ్చారని చెప్పాలి. బ్రిటో సంధ్య 4, జానుబాను 3, సోనియా సింగ్ సిద్ధు 3, అంజలి పవన్ 3 అండ్ వసంతి కళ్యాణ్ 7. వాళ్ళకు కూడా 7 ఇచ్చాడేంట్రా, అది మెయిన్ బాధ. మహేష్ చాండ్రా వాళ్ళకు జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఉన్న వాటితోటే వండడం 1, 2 పసుపు ఎక్కువైంది, టర్మరిక్ బగ్గా వేసినారు అని చెప్పి డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళే. మన దానిలో టర్మరిక్ ఎక్కువ అయిపోయిందిరా, మనం కూడా ఒప్పుకోవాలి అంటే ఎస్ టర్మరిక్ ఎక్కువైపోయింది. పసుపు ఎక్కువ వేసినాక చేది వస్తుంది కాబట్టి నచ్చలేదు ఎవరికి. అయినా వండింది నూడిల్స్ పెద్దగా వేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ వేసినట్టుంది అందుకే నచ్చలేదు. అయితే హైలైట్ ఏంటంటే మహేష్ చాండ్రా వాళ్ళు వండిన డిష్ పేరు ఏంటంటే అగ్లియో ఒలియో, అంతే అగ్లియో ఒలియో మంచూరియన్ క్యారెట్. అగ్లియో ఒలియో వండింది, అందుకే వీళ్ళకి అగ్లీగా అనిపించింది. పసుపు ఎక్కువ అయిందట, అందుకే ఖరాబ్ అయిపోయింది. సో నటరాజ్ మాస్టర్లకు 57, అందుకే 25 పాయింట్స్. సేమ్ పాయింట్స్ మన ప్రియాంక జైన్లో కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా 25 బాండ్ క్రెడిట్స్. సెకండ్ ప్లేస్లో 56 వచ్చినాయి కాబట్టి అంజలి పవన్ వాళ్ళకి 20. అండ్ థర్డ్ ప్లేస్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ వాళ్ళకి 20 కదా. థర్డ్ ప్లేస్లో ఇద్దరు టై అయ్యారు, 45 స్కోర్ వచ్చి సోనియా సింగ్ సిద్ధు అండ్ కళ్యాణ్ వసంతి, వీళ్ళిద్దరికీ కూడా 20. యాక్చువల్లీ వీళ్ళ డిషెస్ బాగాలేవు ఎవరిది, ఎస్పెషల్లీ సోనియా సింగ్ సిద్ధు వల్ల బాగాలేదని అందరూ తక్కువ స్కోర్ ఇచ్చారు. కానీ కొంతమంది కుమ్మక్క అవ్వడం వల్ల కూటమి వల్ల వీళ్ళకి ఎక్కువ స్కోర్ రావడం జరిగింది. అండ్ 4th, 5th పొజిషన్లో ఉన్న వాళ్ళు 44, 43 స్కోర్ తోటి హరిత హరీష్ అండ్ నూకరాజు ఆసియా 15 బాండ్ పాయింట్స్ వచ్చినాయి. నాకు ఇక్కడ ఆసియా వాళ్ళకి స్కోర్ ఎక్కువ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే పాపం చాలాసేపు పట్టుకొని ఉంది, 20 minutes హోల్డ్ చేసి పెట్టింది. నూకరాజు అంటాడు నీ వల్ల కాకపోతే పడేయమ్మ అంటాడు. అందరిది అయిపోయింది, ఆమె కుండ పట్టుకునే ఉంది 15 minutes కుండ. పాపం అనిపించింది, పడే అంటే కూడా పడేయకుండా ఉంది. ఆఖరికి ఇక ఓపిక నశించి పడేసింది. అక్కడ నూకరాజు ఒక మాట అంటాడు, ఇంటర్వ్యూలు ఉంటాయి కదా మధ్యలో వేస్తారు కదా, అందులో ఒక మాట అంటాడు, 20 నిమిషాలు ఆమె పట్టుకుని చూడు రే, నేను ఆల్రెడీ గెలిచేసిన అన్నాడు. బాగా అనిపించింది. నెక్స్ట్ 6th ప్లేస్లో 42, 6th ప్లేస్లో 42 అండ్ 7th ప్లేస్లో 37. వీళ్ళిద్దరికి 10 బాండ్ క్రెడిట్స్. 8th ప్లేసే లాస్ట్ ప్లేస్ కాబట్టి అంటే టైఅప్లు అయినాయి కాబట్టి 8th ప్లేస్ లాస్ట్ ప్లేస్. సో 5 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి, 34 పాయింట్స్. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళిద్దరికి 35 పాయింట్స్ వచ్చినాయి. అయితే బ్రిట్టో సంధ్యకి 10 పాయింట్స్ వచ్చినాయి కదా. బ్రిట్టో సంధ్య వాళ్ళు అక్కడ కూర్చున్నారు, అంటే అయిపోయింది గేమ్ అయిపోయింది, ఇంట్లోకి పంపించిన తర్వాత నెక్స్ట్ గేమ్లో నెక్స్ట్ ఛాలెంజ్లో చూద్దాం, ఇక బాగా మంచి స్కోర్ చేయాలి తక్కువ వచ్చిన వాళ్ళు అని చెప్పింది. వెళ్ళిపోయినాక బ్రిట్టో ఓదారుస్తున్నాడు, సంధ్య ఏడుస్తుంది. బాగున్నాయి నిజంగా ఆమె చెప్పుకుంటుంది అన్నట్టు. అంటే అఫ్కోర్స్ ఆమె నచ్చుతుంది కావచ్చు, ఆమె టేస్ట్ మిగతా వాళ్ళకి నచ్చాలన్న రూల్ లేదు. ఇప్పుడు నాకు నచ్చిన టేస్ట్లు నీకు నచ్చాలని లేదు. ఆ టైప్లో ఆమె చాలా బాగా చేసినా ఆమె అనుకుంటుంది 62 వస్తాయి అనుకున్నదంట. 60 అట్లీస్ట్ 52, 60, 62 వస్తే నేను అనుకున్నాడు. 62 ఏంది 63 అన్నా కానీ ఈ 9 అనుకోవచ్చు. అంటే ఎట్లా అనుకుంది ఈమె, ఏ లెక్కన అనుకుందో తెలియదు కానీ ఈమెకు వస్తాయి అనుకుందంట. కానీ రాలేదేందని బాధపడ్డది, ఏడిచింది. కావాలని చేస్తారు. ఐ కుక్ వెరీ గుడ్, నాకు తెలుసు. వాళ్ళు చేసింది బజ్జీయా, అది బజ్జీయా నాకు తెలియదా, బజ్జీ నాకు తెలియదా, అంతా కావాలని వీళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యి ఆడుతున్నారు, కంప్లీట్గా గ్రూప్గా ఫామ్ అయ్యి ఆడుతున్నారు అనిపిస్తుంది. ఎలా హర్ట్ అవుతుంది నాకు. అదేంటి 3 ఇచ్చారు, అట్లీస్ట్ 4 ఏంటి అలా ఇచ్చారు. ఎవరి దగ్గర మాట్లాడాను నేను, ఇవన్నీ ఎవరి దగ్గర మాట్లాడి నీకు చెప్తున్నాను. ఆల్రెడీ గ్రూపిజం జరుగుతుంది, మా గ్రూప్కి రా నన్ను అడిగారు కూడా అని చెప్పింది. అంటే ఎవరు అడిగారు, మేబీ అంజలి పవన్ వాళ్ళే అడిగి ఉండొచ్చు. మా గ్రూప్కి రా అన్నారంటే హానెస్ట్గా చెప్పాలి కదా, చెప్పింది కదా శ్రీముఖి హానెస్ట్గా చెప్పమని, అయినా కానీ ఇలా చేశారు అంటే ఇక మనోడు బ్రిట్టో ఉండి మనమే ఇట్టంటే మహేష్ అంటే పరిస్థితి ఏంది పాపం, వాళ్ళు 0లో ఎప్పటి నుంచి చదువుతారు, చాలా కష్టం కదా, వాళ్ళని చూస్తే మనం ఇంకా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం, అట్లా బాధపడకని చెప్పి ఓదార్చే ప్రయత్నం చేస్తాను. సోనియా సింగ్ సిద్ధు టాస్క్ అయిపోగానే సోనియా సింగ్ ఫుల్ ఖుషి,
ఎట్లా అంటే 20 వచ్చిందమ్మా స్కోరు. చాలమ్మా కలిసి పడుకోవచ్చా ఈరోజు 20 స్కోర్ కొట్టాం కదా. సిద్ధు ఉండి కప్పు కొట్టామా, కప్పు కొట్టినట్టుగా బిల్డప్ ఇస్తావు నువ్వు, 20 వచ్చింది అంతేగా అని అంటాడు. అనగానే చాలా లో ఫీల్ అయ్యానమ్మా. లాస్ట్ వీక్ అంతా కూడా లోలో ఉండే, అసలు వారం రోజులు మొత్తానికి హైలైట్ ఇది, హ్యాపీగా స్కోర్ వచ్చింది అని చెప్పి ఫుల్ ఖుషి అవుతారు. ఇక మహేష్ సాండ్రా వాళ్ళేమో వాళ్ళందరూ ఏదేదో చేసేసారు, హరీష్కి చెప్తారు అన్నట్టు. వాళ్ళందరూ ఏదేదో చేసేసారు, వాళ్ళకి నచ్చినట్టుగా చేసారు, బాస్కెట్లో ఇచ్చిన వాటితో నేను చేసిన అని అంటే, అది ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు కదమ్మా. శ్రీముఖే చెప్పింది నీకు నచ్చింది తీసుకుని అక్కడ ప్యాంట్రీలో ఉన్నాయి సామాన్లు వాడుకోండి అని చెప్పింది. అది మనం పాయింట్అవుట్ చేయడానికే లేదని చెప్పి మహేష్ భలే అన్నాడు, నాకు ఇది నచ్చింది అబ్బాయి పాయింట్. అండ్ మహేష్ అక్కడ కూర్చుండి మన దానిలో పసుపు ఎక్కువైంది కాబట్టి వాళ్ళు తక్కువ స్కోర్ వేసారు, మనం బాధపడేది ఏం లేదు. ఒక మాట చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంకా తక్కువ స్కోర్ వస్తే, నెక్స్ట్ ఛాలెంజ్లో కూడా తక్కువ స్కోర్ వస్తే సర్దుకొని పోవడమే, ఇంకేం లేదు అని డిస్కషన్ చేసుకుంటారు. అండ్ అక్కడ కూల్గా కూర్చుండి మన తప్పు జరిగింది కాబట్టి మనకు రాలేదని ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం, వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునే విధానం చాలా మంచిగా అనిపించింది. వెరీ నైస్ అనిపించింది. కపుల్ అండర్స్టాండింగ్ లెవెల్ బాగుంది కదా. మన లవ్ గురు చెప్పిన తర్వాత మారేమో తెలుసు కదా, బంధం అంటే తెలుసు కదా, బంధం అంటే BA-DA ఏం కాదమ్మా, BA-DA అని చెప్పిన తర్వాత మారినట్టున్నారు. లాస్ట్ డిస్కషన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ వరస్ట్ డిస్కషన్ ఏంటంటే అంజలి పవన్, సోనియా, సిద్ధు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆడేంట్రా కళ్యాణ్ గారు 7 ఇచ్చాడు, 7 ఇచ్చాడేంట్రా, అందరికీ 7 ఇచ్చాడేంట్రా వాడు అని సోనియా. అతను కళ్యాణ్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, అసలు అందరితో స్వీట్గా ఉండాలి అన్నట్టుగా ట్రై చేస్తున్నాడు. అది రియల్గానే ఉంటాడంట అతను, కానీ ఇది రియాలిటీ షో కదా. నాకు ఇక్కడ అర్థం కాలేదు వీళ్ళకి, అంటే వీళ్ళకి అర్థం కాలేదా అనేది నాకు అర్థం కాలేదు. అతను రియల్గా అట్లనే ఉంటాడు అన్నప్పుడు అతను రియల్గా ఉన్నట్టే కదా, రియాలిటీ షో అని చెప్పి ఫేక్గా ఉండాలా. ఇక్కడ ఏమంటుందా అంజలి గారు, ఏమంటారంటే అప్పుడు వేస్ట్ కదా అట్లుంటే, మన ఒరిజినల్ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయనప్పుడు వేస్ట్ కదా. ఆయన ఒరిజినల్గా అట్నే ఉంటాడు అన్నప్పుడు మళ్ళీ ఒరిజినల్ ఫీలింగ్స్ ఏంది, మన కన్నింగ్ నేచర్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా అన్నట్టు నెమ్మొచ్చట. ఆయన ఒరిజినల్గా అందరితో అంతే ఫ్రీగా ఉంటాడు, అందరితో ఈక్వల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీతో కుమ్మక్కై మీకైతే ఎక్కువ స్కోర్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇచ్చినందుకు బాధ అంట. అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇచ్చిందనే బాధ, నాకెందుకు ఎక్కువ ఇచ్చిందని కాదు. మరి నాకెందుకు ఎక్కువ ఇచ్చిందని క్వశ్చన్ చేసుకుంటే ఇంకోటి, అదేంట్రా ఉడకలేదేంట్రా వాళ్ళది, ఆ చపాతీ ఏంట్రా రబ్బర్లా సాగుతుంది. సోనియా అంటే రబ్బర్లా సాగుతుంది చపాతీ, నూకరాజు ఆసియా గురించి. వాడేంట్రా 4 ఇచ్చాడు, వాడేంటి 4 ఇచ్చాడు, ఉప్పు లేదు, కారం లేదు, ఆ స్టార్టర్ కూడా లేదు. సోనియా స్టార్టర్ కూడా లేదు వాళ్ళది. స్టార్టర్ ఉంది కదా, పన్నీర్ స్టార్టర్ అనుకోవచ్చు కదా, వాళ్ళకి చెప్పరాలేదు, మీకు ఎన్ని రాలేదా. ఆలుగడ్డ, చపాతీ, పన్నీర్ ఫ్రై చేసినప్పుడు పన్నీర్ కర్రీ, అది స్టార్టర్ అనుకొని ఇది కర్రీ అనుకోవచ్చు కదా, అయిపోద్ది కదా. సరే పోన్లే చేయలేదు అనుకుందాం. వాడేంట్రా 4 ఇచ్చాడు, ఆయనకి ఇష్టం, మీరెందుకు 4 ఇచ్చారు. రెండోది, ఇక్కడ పవన్ ఏమంటాడు, వాడి వంట ఆడి వంట మన వంట ఒకేలాగా ఉందా, ఒకేలాగా ఉందంటే అంటాడు. ఆ కన్నింగ్ స్మైల్ తోటి, ఒక రకమైన సర్కాస్టిక్ తోటి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అయిపోయింది కథ. ఇక ఇచ్చుకపోయింది మొత్తం, ఫీలింగ్ ఇచ్చుకపోయింది. ఇక్కడ ఇంకా సిద్ధు సేఫ్ అనాలో బీయింగ్ గుడ్ బుక్స్ అనాలో తెలియదు కానీ కళ్యాణ్ది అని అంటే, అదేంటిది అంత ఒకటే కదా, ఏదన్నా ఒకటేరా. సిద్ధు ఉండి అతను ఏం ఫీల్ అవుతున్నాడో మనం గెస్ చేయలేం కదా వదినా అని చెప్పాడు. ఇట్లా కెమెరాలను చూసుకున్నాడు సిద్ధు, ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. అయితే అంటే ఒక మనిషిని మనం చూసి, అంటే వాళ్ళు చాలా హ్యూమర్ ఉంది, వాళ్ళు చాలా బాగున్నారు అని అనుకుంటాం కదా, అది కాదు, ఒరిజినల్ వేరే ఉంటుంది, అది బయటకు రావడానికి టైం పడుతుంది, ఇట్లా టైం వచ్చినప్పుడు వస్తుంది. అంజలి పవన్ గురించి అయితే నేను ముందే అనుకున్నా, ఒక రకంగా సర్లే మన కామెంట్లు బాగా చేయడం ఎందుకు కానీ, చూసిన దాన్ని బట్టి అయితే దే ఆర్ వెరీ స్ట్రాటజికల్ అండ్ కర్నింగ్ ఉంది. ఇది మ్యాటర్, ఇది ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా టికెట్ బై నమస్తే. ఒక 2000 లైకులు 3000 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తాను, చూద్దాం. కొట్టుర్రి, చూసినట్టు కూడా వచ్చేస్తాయి. ఓకేనా, లాస్ట్ దాకా చూసిరని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటా. టికెట్ బై నమస్తే శనార్థులు.